ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మీనా టు నాడీ ఆస్ట్రాలజీ సిస్టము. దీనికన్నా ముందు నేను ఇంకో వీడియో చేశాను మొత్తం నాడీ జ్యోతిష్యం గురించి. ఆ వీడియో ఒకసారి చూడండి, అప్పుడు ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఎందుకు మనం మీనా టు నాడీనే చూజ్ చేసుకున్నాము అని అంటే, రకరకాల నాడీ ఆస్ట్రాలజీ ఎలా ఉన్నాయనంటే తాళపత్ర గ్రంథాల ఆధారంగా రాసింది చదివే విధంగా ఇలా ఉన్నాయి. కొన్ని ఎలా ఉన్నాయనంటే మనకి నాడీ రూల్స్ ఉంటాయి. నంది నాడి కావచ్చు, భృగు నాడి కావచ్చు, ఇలా రకరకాల రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ అన్ని మనం చదవడం వల్ల మనం కొన్ని అప్లై చేయగలుగుతాం, కొన్ని అప్లై చేయలేకపోతుంటాం. కానీ మీనా టు నాడి యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఒక స్ట్రక్చరల్గా ఏ హారోస్కోప్ వచ్చినా కూడా సేమ్ ఒకటే ఒక క్యాలిక్యులేషన్ని అప్లై చేసుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు. ఇది ఒక మంచి ఎకోసిస్టమ్ లాగా, ఇది ఒక మంచి ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఇది దాటిపోకుండానే మనకు విషయం అంతా అర్థమైపోతుంటుంది. సో అదే దీని యొక్క అద్భుతం. అక్కడేంటి, నీకు కొన్ని రూల్స్ వస్తేనే నీకు అర్థమవుతుంది. దీనికన్నా ముందు అసలైన విషయం ఏంటంటే, మనకి వేదిక వచ్చు, వెస్ట్రన్ వచ్చు, కేపీ వచ్చు, సరే ఎంతో కొంత వచ్చు. మనమైతే జాతక చక్రాన్ని అనలైజ్ చేసి ఫలితాన్ని నిర్ణయించగలుగుతున్నాం, కరెక్ట్. కాకపోతే మరి ఇంకో కొత్త సిస్టమ్, మీనా టు నాడీ ఆస్ట్రాలజీ సిస్టమ్ కావచ్చు, ఇంకో నాడీ ఆస్ట్రాలజీ సిస్టమ్ కావచ్చు, లేకపోతే జైమినీ ఆస్ట్రాలజీ పద్ధతి కావచ్చు, ఇలా వేరే దానికి ఎందుకు వెళుతున్నాం? నేను ఎప్పుడు కూడా పలానా ద్వారానే ప్రిడిక్షన్ చెప్పాలి, ఇదే పద్ధతి వాడాలి, ఇదే పద్ధతి గ్రేటు అనేదానికి కాదు. ఎండ్ ఆఫ్ ది డే నేను నా యొక్క క్లయింట్కి మంచి ప్రిడిక్షన్ని నేను చేయగలిగే స్కిల్ సెట్ నాకుందా లేదా, ఫలానా క్వశ్చన్ అడిగాడు అని అంటే నాకు దీనిలో క్లారిటీగా అనిపించట్లేదు, ఇంకో పద్ధతిలో బాగా ఆ విషయాన్ని సాధించవచ్చు అంటే దాన్ని వెళ్ళి నేను నేర్చుకునే ప్రయత్నం చేస్తాను. సో నేను బేసికల్లీ ఆస్ట్రాలజికల్ సిస్టమ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటాను. ఇప్పుడు కేఎస్ కృష్ణమూర్తి గారు కావచ్చు, వాళ్ళు డిఫరెంట్ ఆస్ట్రాలజీ సిస్టమ్స్, వెస్ట్రన్ కావచ్చు, ఇట్లాంటివి ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళకి నచ్చిన మెథడాలజీని వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు కదా. అట్లనే రకరకాల ఆస్ట్రాలజర్స్ ఒకటే ఆస్ట్రాలజికల్ సిస్టమ్ ఫాలో అవుతారని గ్యారంటీ లేదు. సో రకరకాల ఆస్ట్రాలజీ మెథడ్స్ని ఫాలో అయ్యి బెటర్ ప్రిడిక్షన్ కోసం వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే మంచిగా ప్రిడిక్షన్ చెప్పడానికి ఎవరైనా ట్రై చేస్తారు. అయితే నా ముఖ్యమైన ఒక ఎక్స్పీరియన్స్ ఏంటిదనంటే, నువ్వు ఎక్స్ అనే విషయాన్ని నేర్చుకున్నావు అంటే వేదిక్ నేర్చుకున్నావు, లేదంటే వెస్ట్రన్ నేర్చుకున్నావు, కేపీ నేర్చుకున్నావు. ఈ నేర్చుకున్నవన్నీ పక్కకు పడేసేయి, కొత్త విషయాన్ని నువ్వు నేర్చుకో అంటే నేను నేర్చుకోలేను, అది నా వల్ల కాదు. జనరల్గా అలా చెప్తారు, నువ్వు నేర్చుకున్న వాటిని అన్నీ నువ్వు బ్లాంక్ మైండ్తో దీన్ని నేర్చుకుంటే తప్ప నీకు అర్థం కాదు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. సో వాటిని అట్లా పక్క పెట్టుకో, కావాలంటే పజ్ చేసుకో, సినిమా పజ్ చేసుకున్నట్టుగా పజ్ చేసుకొని వీటిని నేర్చుకో. కాకపోతే నీకు నీ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏదైతే ఎకో సిస్టమ్ ఉందో, నీకు వచ్చిన పద్ధతులు కావచ్చు, క్యాలిక్యులేషన్ ప్రొసీజర్స్ కావచ్చు, దాన్ని వదిలేసి అంటే దానికి దీనికి ఏదైనా కాంట్రడిక్టరీగా కాన్ఫ్లిక్ట్ అవుతుంది అని అంటే అప్పుడు ఆ విషయాలని పక్క పెడదాం. సో నేనేమంటున్నానంటే, నువ్వు కొత్త విషయాన్ని నేర్చుకున్నావు అనుకో, అది నీ పాత రూల్స్ని కాన్ఫ్లిక్ట్ చేస్తుందంటే దాన్ని వదిలేసే, కాన్ఫ్లిక్ట్ చేయని రూల్ని అడిషనల్గా యాడ్ చేసుకో. అంటే మనకి కొత్తది ఏదైనా మనకి బరువు కాదు, అది మన దాంతో సహకారంలో మన ఎకోసిస్టమ్కి ఫ్రెండ్లీగా ఉంటుంది అని అంటే మనం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనకు ఒక తీయటి మనం ఒక స్వీట్ తయారు చేసుకుంటున్నాం, ఆ తీయటి స్వీట్లో ఒక పుల్లటి ఏదైనా వేసామనుకో అది స్పాయిల్ అవుతుందా కాదా? అలానే మన రూల్స్ ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్టింగ్గా ఇంకో విషయంతో కాన్ఫ్లిక్ట్ చేస్తే, సో ఒక దానిలోనేమో ఇది రైట్ అంటాడు, ఒక దానిలోనేమో తప్పు అంటాడు. సో దీన్ని ఇలానే చూడాలంటే సో ఇద్దరి మధ్య ఇద్దరు గురువులు పెట్టుకొని మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ అంటారు కదా, అట్లా కన్ఫ్యూజ్ కాకుండా మన దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్పానంటే, మనం ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేది నక్షత్ర జ్యోతిష్యం. సో ఈ మీనా టు నాడీ అనేది బై గాడ్స్ గ్రేస్ ఆ నక్షత్ర జ్యోతిష్యాన్నే ఫాలో అవుతూ ఉంది. అందులోనూ నాడీ ఆస్ట్రాలజీ సిస్టమ్స్ నుంచి వాళ్ళు డిరైవ్ చేసుకున్నారనమాట. సో ఇది సూపర్ కదా, మనకి నాడీ ఆస్ట్రాలజీ వచ్చేసింది, మనకు ఆల్రెడీ తెలిసిన నక్షత్ర జ్యోతిష్యం ఏదైతే ఉంటుందో, అంటే నక్షత్ర జ్యోతిష్యం రకరకాల నక్షత్ర జ్యోతిష పద్ధతులు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు కేపీ ఆస్ట్రాలజీ తీసుకుంటే అది నక్షత్ర జ్యోతిష్యం, అంటే కేపీ ఆస్ట్రాలజీ కూడా దీని నుంచే డిరైవేషన్ అనేది ఒక ఉన్నది. కానీ బట్ ఏదేమైనా కానీ మనకి ఎండ్ ఆఫ్ ది డే సబ్జెక్ట్ కావాలి. సో నక్షత్ర జ్యోతిష్యం తర్వాత డిఎన్ఏ ఆస్ట్రాలజీ అని ఇంకో ఆస్ట్రాలజికల్ మెథడ్ ఉన్నది, అది కూడా నక్షత్ర జ్యోతిష్యం. మామూలుగా పరాశర జ్యోతిష్యం ఉన్నది, అది ఆధిపత్యం బేస్ చేసుకునే పంచమాధిపతి, దశమాధిపతి, తర్వాత వర్గచక్రాలు, తర్వాత షడ్బలాలు, అష్టకవర, ఇలా నెంబర్ ఆఫ్ ప్లానెటరీ స్టన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. సరే, ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఇలా నక్షత్ర జ్యోతిష పద్ధతులు, రకరకాల నక్షత్ర జ్యోతిష పద్ధతులు ఉన్నాయి. ఇక్కడ మనం నక్షత్రం ఒక గ్రహం, దాని యొక్క నక్షత్రాన్ని ఫాలో అయ్యే మనం మాట్లాడుతున్నాం కాబట్టి
ఇది చాలా అద్భుతమైన విషయంగా అనిపించింది. అందులోనూ నాడీ సిస్టమ్స్ నుంచి డిరైవేషన్ అంటే ఇంకా క్రేజీగా అనిపించింది. సో మనం ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు టైం స్పెండ్ చేయకుండా మనకు వస్తూ ఉంది అని అంటే మనము ఇక దాన్ని అగ్రెసివ్గా నేర్చుకొని, ఎందుకంటే ఆల్రెడీ రీసెర్చ్డ్ కంటెంట్ మనం రీసెర్చ్ చేయడానికి 40 ఏళ్ళు పడుతుంది. రీసెర్చ్ చేసి నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఓ 2 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుంది, అంతకుమించి పట్టాలి. అందులోనూ ఆథర్ ఎవరైతే ఉన్నారో ఎన్వి రాఘవాచారి గారు, ఆయనకి ఇక మీరు పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోవాలి, అంత అద్భుతంగా ఉందన్నమాట. సో ఆయన అద్భుతమైన రీసెర్చ్ చేశారు. సో ఆయన గురించి కూడా మాట్లాడుకుందాం. అది ఎలా ఉంది ఆయన గురించి మాట్లాడి అసలు ఆయన ఏం చేశారు, దీనిలో ఏ విధంగా ఆయన డిఫైన్ చేయడం జరిగింది అనేది చెప్తాను. ఏ ఆస్ట్రాలజీ సిస్టమ్ అయినా దానికి మదరు వేదిక ఆస్ట్రాలజీ, పరాశర జ్యోతిష్యం ఇట్లాంటివి అన్నమాట. చాలామంది ఆస్ట్రాలజర్స్కి, జ్యోతిష్యం ఫాలో అయ్యే వాళ్ళకి ఇట్లాంటి ఒక సిస్టమ్ ఉందని చాలామందికి ఆల్రెడీ తెలుసు. కానీ నా యొక్క ఎక్స్పీరియన్స్ని, నా యొక్క అనుభవాన్ని, దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలనేది కేవలం నా వ్యూలో, నా పర్సెప్షన్లో తెలియజేస్తాను. దానికోసం ఒక బుక్ ఉంది, ఆ బుక్ కూడా చూపిస్తాను ఇప్పుడే. నేను తీసుకున్న బుక్ ఏంటంటే ఇదే అనమాట, ప్రాక్టికల్ స్టెల్లర్ ఆస్ట్రాలజీ బై రాఘవాచారి, ఎన్వి రాఘవాచారి గారిది. ఓకే, సో ఇప్పుడు ఆథర్ గురించి మనకి అర్థం చేసుకుంటే, రాఘవాచారి గారు బై ప్రొఫెషన్ అడ్వకేట్ అనమాట. ఆయనకి చిన్నప్పటి నుంచే ఆయనకి ఆస్ట్రాలజీ మీద, జ్యోతిష్యం నేర్చుకోవాలనే దాని మీద, అది కూడా ఎక్స్ట్రీమ్ పర్ఫెక్షనిజం రేంజ్లో నేర్చుకోవాలనే దాని మీద విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళ ఫాదరు, ఆ బుక్లో కూడా ఇంట్రడక్షన్ ఉంది, మీరు కూడా చదవచ్చు. పెన్నేమ్ మీనా 2 అనేది ఎందుకు వచ్చింది అనేది కూడా దానిలో రాసి పెట్టున్నారు. మీనా అంటే ఏంటిది? మీనం అంటే రెండు చేపలు కదా. సో కాబట్టి వాళ్ళిద్దరు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి వాళ్ళు రీసెర్చ్ చేశారు. తర్వాత సమ్ కాన్ఫ్లిక్ట్ అదంతా తర్వాత వాళ్ళు విడిగా అప్డేటెడ్ వర్షన్ని మీనా 2 అనే పేరుతో వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఆయన విపరీతమైన రీసెర్చ్ చేసి అట్లనే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అంతా కూడా షేర్ చేసి చేయడం జరిగింది. ఆయన ఏం చేశారు, ఏం రీసెర్చ్ చేశారు, మనకి ఏమేం పాయింట్స్ అందించారనేది మనం మాట్లాడదాం. మీరు ఆ బుక్స్ ఎక్కడ దొరుకుతాయనంటే మీరు ఠాగూర్ పబ్లికేషన్స్లో కూడా చూడొచ్చు, లేదంటే అమెజాన్లో కూడా ట్రై చేయొచ్చు. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, సేమ్ బుక్ నేము దొరుకుతుంది ఖచ్చితంగా. ఓకే, ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళకి కానీ మనకి కానీ ఎటువంటి అఫిలియేషన్ లేదు. నేను జస్ట్ ఒక ఫ్యాన్గా దీన్ని చెప్తున్నాను, ఇదేమీ ప్రమోషన్ కాదు. మనకి సబ్జెక్ట్ రియల్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్. సో కంటెంట్ని మనం డిస్కస్ చేస్తున్నాం. అది బుక్ ఎంత ఉండదు, 150 రూపాయలు అలా ఉంటుంది, 150 నుంచి 200 ఉంటుంది అంతే. చాలా సింపుల్ బుక్ అది. అది తీసుకున్నామనంటే మనకి కోర్ కాన్సెప్ట్స్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాన్ని బేస్ చేసుకొని జూనియర్ మీనా 2 అని ఎన్వి రాజా గారు ఉన్నారు, ఆయన ఇంకా ఎక్స్టెండెడ్ బుక్స్ డెవలప్ చేశారు. కానీ నాకు ఇది బాగా ఇష్టమైన బుక్, ఎందుకంటే ఇది బేస్ బుక్ రిటర్న్ బై ఎన్వి రాఘవాచారి గారు కాబట్టి, డైరెక్ట్గా ఆథరే రాశారు కాబట్టి. సో ఇప్పుడు మనం డిఫరెంట్ నాడీ ఆస్ట్రాలజీ సిస్టమ్స్ నుంచి ఆయన డిరైవ్ చేసి రాశారు కాబట్టి ఆయన మోడర్న్ ఆస్ట్రాలజర్ అవుతారు. సో అసలు ఎక్కడి నుంచి డిరైవ్ చేశారనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. నేను సర్కిల్స్ని అందంగా వేయలేకపోయాను, బట్ కాకపోతే ఒకటి ధ్రువనాడి బై సత్యాచార్య, ఆయన పరాశరుడి కన్నా కూడా చాలా ఓల్డెస్ట్ రిషి అనమాట. అలానే బుధనాడి, ఇంకోటి షుగర్ పేర్ అనే ఒక మహాముని రాసిన షుగర్ పేర్ నాడి అనే ఈ 3 నాడీ గ్రంథాల నుంచి సమ్మరైజ్ చేసుకొని కాంప్రహెన్సివ్గా మనకి సిస్టమ్ని, దాని నుంచి ఆయనకు అర్థమైంది. ఆయన రకరకాల విషయాల్ని అర్థం చేసుకొని మనకి ఆయన ఒక 4 పిల్లర్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ అనే ఒక కాన్సెప్ట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ 4 పిల్లర్స్ గురించి నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తా, ఇది జస్ట్ ఒక ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే. ఓకే, కాబట్టి ఆయన ఏమి కనిపెట్టారు, అసలు ఏం చేయాలి హారోస్కోప్లో అనేది నేను మీకు చూపిస్తాను. ఇది కంప్లీట్గా నక్షత్ర జ్యోతిష్యం. సో గ్రహం యొక్క నక్షత్రం అంతే, దాంతో ఎలాంటి సంబంధాలు ఏంటి అనేది కన్సిడర్ చేస్తారు. సహజంగా మనం పరాశర జ్యోతిష్యం ఎట్లా మాట్లాడుకుంటామో సేమ్ కంప్లీట్గా అలానే ఉంటుంది. స్టార్ లార్డ్ మనం ఇంకా డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ నక్షత్రంతో చెప్పేస్తారనమాట. సో చాలా క్విక్గా, నాడి అంటే ఇది చాలా క్విక్గా, చాలా ఫాస్ట్గా, చాలా యాక్యురేట్గా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దానిలో ఏమేమి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో మనం మాట్లాడదాం.
ఆయన ఒక 4 ఇంపార్టెంట్ పాయింట్స్ని చాలా బాగా కన్సిడర్ చేశారు. అయితే ప్రోస్ అండ్ కాన్స్ కూడా చెప్తాను. దానికన్నా ముందు అసలు ఇంపార్టెంట్ ఏంటిదనేది నేను చెప్తాను. ఫస్ట్ ఏంటిదనంటే ఇక్కడ ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి చాలా సింపుల్గా చెప్తాను 2 లైనర్లో. తర్వాత నెక్స్ట్ డీటెయిల్డ్గా ఒక్కొక్క ఎలిమెంట్ గురించి ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు ఉత్తమ ద్రేకాణం అని ఒక కాన్సెప్ట్ ఉందనుకో, దాని గురించి ఒక వీడియో చేస్తాను. తర్వాత ఇంకో దాని గురించి ఇంకో వీడియో చేస్తాను. అట్లా విడివిడిగా ఈ 4 కాన్సెప్ట్స్ గురించి మనం డీటెయిల్డ్గా వీడియో చేసుకుందాం. తర్వాత కాన్సెప్ట్స్లో దానిలో ఏముంటాయని చెప్తాను. ఫస్ట్ ఉత్తమ ద్రేకాణం. మనకి ద్రేకాణం తెలుసు కదా, 10 డిగ్రీలు ఒక్కో రాశిలో 3 ద్రేకాణాలు ఉంటాయి. సో అది 1, 5, 9 ఇట్లా వెళ్తాయి కదా. సో అట్లా అనమాట. ఇప్పుడు మేషం ఉందనుకో, మొదటి 10 డిగ్రీలు మేషం పడుతుంది, నవాంశలాగానే. సో మళ్ళీ మేషం పడుతుంది. తర్వాత 10 to 20 డిగ్రీస్ సింహంలో పడుతుంది, 20 to 30 డిగ్రీస్ ధనస్సులో పడుతుంది అనమాట. ఈ విధంగా వెళ్తుంది. సో ఇది మేషం. అదే వృషభం అనుకో, సో సేమ్ అట్లా మళ్ళీ. సో దానిలో ఏది ఉత్తమ ద్రేకాణం అనేది మనం ఇట్లా కన్సిడర్ చేయాలి. దానిలో ఫస్ట్ది ఏది పడుతుంది, సెకండ్ ఏది పడుతుంది అనేది ఆల్రెడీ దీనికి క్యాలిక్యులేషన్ మనం ద్రేకాణం కూడా ఒక వీడియో చేసినాం కదా. దానిలో చరరాశి అంటే ఈ మేషం అనేది చరరాశి కదా, దానిలో ఫస్ట్ 10 డిగ్రీస్ దాన్ని ఉత్తమ ద్రేకాణంగా అంటారనమాట. తర్వాత స్థిర రాశి వృషభంలో 10 to 20 డిగ్రీస్ని దాన్ని ఉత్తమ ద్రేకాణం అంటారు. తర్వాత దిశభావ రాశి ఏంటిది, అది దాన్ని మళ్ళీ ఉత్తమ ద్రేకాణం అంటారు. ఎందుకనంటే ఇప్పుడు చూడండి ద్రేకాణం ఎలా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మేషంలో ఫస్ట్ది మేషం అయింది, రెండోది సింహం అయింది, మూడోది మనకి ధనస్సు అయింది. సో ఎనీవే ఒక చిన్నగా చెప్పుకుందాము. ఒక 1 మినిట్లో ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి డ్రా చేస్తాను, పర్వాలేదు, ఉత్తమ ద్రేకాణం గురించి. సో 4 కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనకు అర్థమైపోతుంది. అసలు దీనికన్నా ముందు ఒక విషయం చెప్పాలి. అసలు మనం ఈ యొక్క సిస్టమ్ని ఎందుకు ఫాలో కావాలి, మనకి ఏం అర్థమవుతుంది అనేది చెప్తాను. నేను చెప్పి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఒక జాతక చక్రాన్ని ఏ విధంగా అనలైజ్ చేస్తున్నారు ఎవరైనా కూడా, అసలు వాళ్ళకి ఏం కావాల్సింది ఉంది చెప్పుకొని మనం ఇది చెప్పుకుందాం. ఆ 3 విషయాలు ఫస్ట్ గ్రహాలు ఏంటో తెలియాలి. అంటే గ్రహాలు ఎక్కడున్నాయి, గ్రహాలు బలంగా ఉన్నాయా, గ్రహాలు పాజిటివ్ రిజల్ట్ ఇస్తాయా, గ్రహాలు నెగిటివ్ రిజల్ట్ ఇస్తాయా, మొత్తానికి గ్రహాల గురించిన సంబంధించిన స్టఫ్ ఏదైతే ఉంటుందో దాని మీద కమాండ్ రావాలి. అంటే గ్రహ బలం కనుక్కోవాలి, గ్రహాలు ఏ మేతంగా బలంగా ఉన్నాయో కనుక్కోవాలి. ఓకే, అది పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్గా కావచ్చు. నెగిటివ్గా ఇచ్చేదానికి కూడా బలంగా ఉండాలి కదా. సో కాబట్టి ఏ విధమైన పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉన్నాయి, నెగిటివ్ ఎనర్జీ ఉన్నాయని మనకు తెలియాలి. ఓకే, గ్రహాల బలం తెలిసింది. తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏంటిది, భావాల గురించి అర్థం కావాలి. భావాలంటే ప్లెజర్స్ కదా. సో కాబట్టి ఈ భావం ఎలా ఉంది. ఇప్పుడు సంతానం అనుకో, సో పంచమ స్థానాన్ని చూడాలని చెప్తారు, పుత్ర కారకుణ్ణి చూడాలని చెప్తారు, తర్వాత పంచమంలో ఉన్న గ్రహాలను చూడాలని చెప్తారు. ఇట్లా అనేక విషయాలు చెప్తారు కదా. సో కాబట్టి అంటే పంచమంలో ఉన్న గ్రహం అంటే మళ్ళీ అక్కడ గ్రహం వస్తుంది, పంచమ భావాధిపతి అంటే అక్కడ గ్రహం వస్తుంది, తర్వాత పంచమ భావానికి సంబంధించిన కారకుడు అంటే అక్కడ గ్రహం వస్తుంది. అందుకోసమే ముందు గ్రహాన్ని అనలైజ్ చేసుకోవాలి, దాని తర్వాత భావానికంటే మళ్ళీ ఆ గ్రహాలు ఎంతెంత పోర్షన్లో దాన్ని షేర్ చేసుకుంటున్నాయి. ఒక విషయం ఇవ్వడానికి ఒక గ్రహం డైరెక్ట్గా ఇచ్చేయకపోవచ్చు, దానిలో డిఫరెంట్ రేషియోలో అక్కడ ఉన్న ప్లానటరీ పొజిషన్ బట్టి అవి షేర్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళందరూ కలిసి ఏ విధమైన మనకు రిజల్ట్ ఇస్తున్నారు, 100లో 70 ఇస్తున్నారా, 80 ఇస్తున్నారా, 100 ఇస్తున్నారా, టూ మచ్గా పాజిటివ్ ఇస్తున్నారా, నెగిటివ్ ఇస్తున్నారా అనేది కూడా అనలైజ్ చేసుకోవచ్చు. సో భావాల్ని అనలైజ్ చేయాలి. ఫైనల్గా ఏంటిది, ఈ గ్రహాలు ఈ భావాలు యొక్క ప్లెజర్స్ ఏ టైంలో ఎలా వస్తున్నాయి అంటే దశ అంటే ఈజ్ అ పీరియడ్. సో మనం ఇక్కడ వింశోత్తరి దశ అనే ఒక ప్రొసీజర్ని మనం సాంప్రదాయంలో వాడిందే, ఇక్కడ కూడా అదే వాడతారు, ఇంకేమీ వాడరు. సేమ్ దానికి ఒక ఎన్హాన్స్మెంట్ అనమాట. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, దీనిలో నక్షత్ర జ్యోతిష్యం అంటే స్టార్ని ఐడెంటిఫై చేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ 3 విషయాల్ని మీనా 2 నాడీలో ఉన్న స్ట్రక్చరల్ ఫార్మేట్ ఏదైతే ఉన్నదో నాకు అద్భుతంగా అనిపించింది. ఓకే, మీరు ఫస్ట్ స్టెప్లో మీరు గ్రహాలను అనలైజ్ చేయాలి, తర్వాత భావాలను అనలైజ్ చేసుకోవాలి, అప్పుడు ఫైనలైజ్ చేసుకుని తర్వాత దశతో క్లబ్ చేసుకుంటే మీకు ఎఫెక్టివ్ రిజల్ట్ వచ్చేస్తాయి, దీనిలో డౌట్ ఏం లేదు అనేవి కాన్ఫిడెంట్గా వాళ్ళ ప్రొసీజర్ ఆఫ్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో స్టెప్ బై స్టెప్ ప్రొసీజరు నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఇదివరకు మనం ఏం చేసేవాళ్ళం, ఆ లగ్న పంచమ భాగ్యాధిపతులు బాగుంటే సరిపోతుంది, వాళ్ళు బాగుండాలి అని చెప్పేది. కానీ ఇంకా ఎక్స్పీరియన్స్లో చాలా విషయాలు వచ్చాయి, మనం అవన్నీ నెంబర్ ఆఫ్ చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో అట్లా నచ్చినట్టు చూసుకోకుండా స్టెప్ బై స్టెప్ మనం చూసుకుంటూ ఒక్కో భావాన్ని అంటే ఈ ఆఫ్టర్ ద ఎక్స్పీరియన్స్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఒక విషయం జీవితంలో కంపల్సరీ పాజిటివ్ జరుగుతుంది అని అంటే టైం వస్తే చాలు, ఛాన్స్ వస్తే చాలు, జరిగిపోతుంది, అంతే, క్వశ్చనే లేదన్నమాట.
అట్లనే ఒక విషయం ఖచ్చితంగా నెగిటివ్ జరుగుతుంది అని అంటే నీకు ఎంత పాజిటివ్ టైం వచ్చినా కూడా అది రిటైన్ అంటే సాల్వ్ కాదనమాట ఆ ప్రాబ్లం. సో అది ఖచ్చితంగా అనుభవించాల్సిన ఒక దృఢ కర్మలాగా పనిచేస్తూ ఉంటుంది. దాన్ని ఎలా అనలైజ్ చేయాలనేది నేను లేటర్ ఆన్ ద వీడియోస్లో ఫైనల్ కేస్ స్టడీస్ చేసుకుంటాం కదా, వాటిలో నేను మళ్ళీ చెప్తాను. బేసిక్ ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి దీనిలో కోర్ కాన్సెప్ట్లు అర్థం చేసుకోవాలి. దీన్ని మన దానిలో కలుపుకుంటున్నాం, మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. సో చేసుకుంటున్నాం కాబట్టి మనం ఎంతవరకు తీసుకుంటాం, నేను అంతా తీసుకోలేను ఎప్పుడు కూడా. నాకు కావాల్సినంత మాత్రమే నేను గ్రాప్ చేసే ప్రయత్నం చేస్తాను. నేనేం చేసుకుంటున్నానో అక్కడ ఏముందో కూడా చెప్తాను ఓపెన్గానే. ఓకే, ఇప్పుడు ఈ విషయాలు అర్థమైనాయి కదా. సో వీళ్ళు చెప్పిన 4 కాన్సెప్ట్లో ఫస్ట్ ఉత్తమ ద్రేక్కాణం గురించి మనం మాట్లాడదాం. మేషంలో 1 2 3 రాశాను, వృషభంలో 1 2 3 రాశాను, మిథునంలో 1 2 3 రాశాను. ఇది లగ్నంతో ఏమీ సంబంధం లేదు. ద్రేక్కాణం గురించి మనం ఎదురు కూడా చేసుకున్నాం కానీ సేమ్ కాన్సెప్టే ద్రేక్కాణం, సేమ్ క్యాలిక్యులేషనే. సో మొదట మేషంలో పడుతుంది మొదటి ద్రేక్కాణం. అంటే ఫస్ట్ 10 degreesలో ఏదైనా ప్లానెట్ ఉందనుకో అది మేషంలోనే ఉంటుందన్నమాట. నవాంశ ఎలానో ద్రేక్కాణం ఇది. ఓకే, 3 parts చేస్తారు ఇక్కడ, అక్కడ 9 parts చేస్తున్నారు, అంతే డిఫరెన్స్. సో రెండో పార్ట్ ఎక్కడ పడుతుంది, సింహంలో పడుతుంది. అంటే 1 5 9 కాంబినేషన్ అంతే. మూడో పార్ట్ ఎక్కడ పడుతుంది, ధనుసులో పడుతుంది. సో ఇక్కడ ధనుసుతో ఎండ్ అయింది కదా, మళ్ళీ మకరంతో స్టార్ట్ అవుతుంది. సో మకరంలో వృషభం అంటే భూతత్వ రాశులు వచ్చాయనుకో, అప్పుడు ఇది అగ్నితత్వ రాశి కాబట్టి ఇట్లా వెళ్ళింది కదా. సో మళ్ళీ భూతత్వ రాశి రాగానే మళ్ళీ అది ఫస్ట్ మకరంలోకి వెళ్తుంది. రెండోది ఎక్కడ వెళ్తుంది, మళ్ళీ మనకి వృషభంలోకి వచ్చేస్తుంది. సేమ్ వృషభం రిపీట్ అయింది మళ్ళీ ఇక్కడ. ఫస్ట్ దగ్గరేమో మేషం రిపీట్ అయింది, తర్వాత మిథునంలో. సో వృషభం అయిపోయింది కదా, నెక్స్ట్ ద్రేక్కాణం ఏమైంది, కన్యలో పడింది. సో మకరము, వృషభము, కన్య 3 అయిపోయాయి. తర్వాత నెక్స్ట్ ఫైనల్గా మిథునంలోకి వస్తే ఏమవుతుంది, కన్య తర్వాత నెక్స్ట్ ఫాలో అయ్యేది తుల. ఓకే, తులలో ఫస్ట్ ద్రేక్కాణం పడుతుంది, రెండోది కుంభంలో పడుతుంది, మూడోది మిథునంలో పడుతుంది. సేమ్ దానికి ఏ రాశిలో అయితే అగ్నితత్వ రాశిలో పడుతుందో అట్టా 1 5 9 రిపీట్ అవ్వకుండా వెళ్ళిపోతాయి అంతే. అయితే సింహంలో పడింది అనుకో, అప్పుడు ఎలా సార్ సింహం నుంచి స్టార్ట్ అవుద్దా, కాదు. అగ్నితత్వం ఎప్పుడైనా మేషం నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ భూతత్వం అంటే మకరము, తర్వాత వృషభము, కన్య ఇవన్నీ ఉన్నాయి, అవి మకరం నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు అర్థమైంది కదా. సో ఎప్పుడైతే ఆ రాశి మళ్ళీ రిపీట్ అవుతుందో దాన్నే వీళ్ళు ఉత్తమ ద్రేక్కాణం అంటున్నారు. సో కాబట్టి దీంతో పాటు మళ్ళీ గ్రహం వర్గోత్తమం అవుతుంది కదా, నవాంశలోను లగ్న చక్రంలోనూ ఒకే రాశిలో ఉంటే దాన్ని వర్గోత్తమం అంటారు. వర్గోత్తమ ఉత్తమ ద్రేక్కాణం ఇదే వీళ్ళ కాన్సెప్ట్ అనమాట. సో ఇట్ట ఈ గ్రహం ఇలా ఉన్నట్టయితే చాలా పవర్ఫుల్ అని డిఫైన్ చేస్తారు. పవర్ఫుల్ అని డిఫైన్ చేయడానికి ఇదొక మార్గం, ఇదొక టూల్ అనమాట. గ్రహాల గురించి తెలుసుకోవాలి కదా, ఇదొక స్టెప్. మిగిలినవన్నీ కూడా గ్రహాల యొక్క స్ట్రెంగ్త్ని క్యాలిక్యులేట్ చేయడానికే. మనం ఏం ఫినిష్ చేసుకున్నాం, ఇప్పుడు ఉత్తమ ద్రేక్కాణం గురించి ఫినిష్ చేసుకున్నాం. తర్వాత దాని గురించి మాట్లాడుకున్నప్పుడు కొన్ని చార్ట్స్ ఏదో ఒకటి మాట్లాడదాం. ఇప్పుడు నేను వేసిన చార్ట్ చూసి అలా రాహుకేతుల పొజిషన్ అలా ఉంటుందని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది దిగ్బలం అనే ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాం. గ్రహాలు ఎక్కడ ఉంటే దిగ్బలాన్ని పొందుతాయి. మనకి షడ్బలాలలో డైరెక్షనల్ స్ట్రెంత్ దిగ్బలం అని ఒకటి చూసాం కదా, సేమ్ అదే కాన్సెప్ట్ని ఇక్కడ యూజ్ చేశారు. సో కాకపోతే ఇక్కడ ఏంటిదనంటే నక్షత్రాన్ని యూజ్ చేస్తారు. సో అది ఎలా అనేది చెప్తాను. సహజంగా దిగ్బలం గ్రహాలు ఎక్కడ పొందుతాయో మనకి తెలుసు కదా, అందరికీ ఆల్రెడీ తెలిసిన విషయం. గురుబుధులు లగ్నంలో ఉన్నాయనుకో వాళ్ళు పవర్ఫుల్, ఎందుకంటే వాళ్ళు నాలెడ్జ్ని విజ్డమ్ని మనకి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి గురుబుధులు లగ్నంలో బలవంతులు. సో చాలా డైరెక్షనల్ స్ట్రెంత్ పొందుతారు. మనం షడ్బలాలు క్యాలిక్యులేట్ చేస్తే ఒకవేళ 2లో ఉంటే సో కొంత పర్సంటేజ్ దూరంగా ఉన్నారు కదా లగ్నం నుంచి అని వాళ్ళు పర్సంటేజ్ తగ్గించి మనకి క్యాలిక్యులేషన్లో చూపిస్తారు. కానీ ఇక్కడ ఇంకా చాలా డిఫరెంట్గా ఉంది, చూపిస్తాను. నేను నక్షత్రాన్ని ఫాలో అయిపోతారనమాట, చెప్తాను. ఫస్ట్ ది కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లగ్నంలో గురుబుధులు నాలెడ్జ్ ఇస్తారు. తర్వాత చతుర్థం ఏంటిది, చతుర్థం అనేది ఎప్పుడు ఆపరేట్ అవుతుంది, నిట్ట మధ్యాహ్నం దశమం అయితే చతుర్థం అర్ధరాత్రి అవుతుంది. అది తెలిసిందే కదా అందరికీ. సో అందుకే నేను నిట్ట మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తం అవన్నీ ఉంటాయి. సో అంటే రవి నుంచి 4వ లగ్నం అంటే సూర్యోదయం నుంచి 4వ లగ్నమే అభిజిత్ లగ్నం అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, అర్ధరాత్రి చతుర్థం అవుతుంది. అర్ధరాత్రి ఏం కావాలి, మనం ప్రశాంతంగా పడుకుంటాం కాబట్టి అది సుఖస్థానం అంటారు అనమాట. సో చతుర్థంలో సుఖస్థానం, అక్కడ శుక్రుడు చంద్రుడు అంటే వెరీ సాఫ్ట్, మన పిల్లో ఎంత సాఫ్ట్గా ఉంటుందో అక్కడ ప్లెజెంట్ సాఫ్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అవి సుఖస్థానంలో దిగ్బలాన్ని పొందుతాయి. అంటే మనకి కంఫర్ట్స్, లగ్జరీస్, ప్రశాంతత అన్ని రకాలుగా ఇచ్చేదానికి అవి అక్కడ బాగా పనిచేస్తాయి. అలా ఎవరికైతే ఉంటాయో అవి అట్లా దిగ్బలం పొందుతాయో వాళ్ళ లైఫ్లో కంఫర్ట్స్, లగ్జరీస్ బాగుండేదానికి అవకాశం ఉంటుంది. వాడు హ్యాపీగా ప్రశాంతంగా ఉండేదానికి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ సప్తమం అంటే బిజినెస్ ఇవన్నీ కదా. సో సప్తమంలో
రాహువు అలానే శని దిగ్బలాన్ని పొందుతాయని చెప్పారు. అక్కడ ఏంటిది పీపుల్ మేనేజ్మెంట్ కావాలి, పబ్లిక్తో ఏంటిది డిప్లొమాటిక్గా వ్యవహరించాలి, అప్పుడే అందరూ కూడా మనతో పాటు ఉండేదానికి కారణమవుతాయి. కాబట్టి అక్కడ శని రాహువులు ఉంటే వాడు వ్యాపారం బాగా చేయడము దానికి సంబంధించి ఇచ్చేదానికి అవుతుంది. అయితే సప్తమంలో శని ఉన్నాడు సార్ వ్యాపారం అవుతుంది అట్లా ప్లీజ్ డైవర్ట్ అవ్వకండి. అక్కడ అవి దిగ్బలాన్ని పొందుతాయి, దాని ఇన్ఫ్లుయెన్స్ ఎట్టా ఉంటుంది అనే దాన్ని తర్వాత మాట్లాడదాం. సో అవి అక్కడ బలవంతమైన గ్రహాలు, డెఫినెట్లీ అవి స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాయి. అందుకే న్యాచురల్ జోడియాక్ సైన్లో కూడా మనకి శని సప్తమ రాశిలో ఆయన తొల్లో ఉచ్చ పొందుతాడు అనమాట. నేను ఎగ్జాంపుల్ మకర లగ్నం తీసుకున్నా, ఏ లగ్నం తీసుకున్నా కానీ సేమ్ పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్స్ ఉంటే అవి బలంగా ఉన్నట్టు అనమాట. తర్వాత నెక్స్ట్ దశమంలో మకర నుంచి దశమం తొల్లో వేసాను. సో అవి తొలలో ఉంటే అని కాదు, సో ఆ లగ్నాన్ని బట్టి లగ్నం నుంచి క్యాలిక్యులేట్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత రవి దశమంలో దిగ్బలాన్ని పొందుతాడు, కుజుడు దశమంలో దిగ్బలాన్ని పొందుతాడు, కేతు కూడా దశమంలో దిగ్బలాన్ని పొందుతాడు. సో ఆ రవి ప్రొఫెషన్కి వాటన్నిటి కారణము, పవర్కి, పొజిషన్కి. తర్వాత కుజుడు ఎగ్జిక్యూటర్ పైనుండి చేయిస్తాడు. కాబట్టి వాళ్ళు దశమంలో ఒక వర్క్ని సాధించడం కోసం చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి అలానే కుజవత్ కేతు కూడా ఈక్వలెంట్ టు ద కుజుడు కాబట్టి, అలానే శని కూడా ఈక్వలెంట్ టు ద రాహు కాబట్టి వాళ్ళు ఈ విధమైన పొజిషన్స్, శని ఉన్న పొజిషన్లోనే రాహువు, కుజుడు ఉన్న పొజిషన్లోనే కేతువు దిగ్బలాన్ని పొందారు. అలానే కుజ విల్ యాక్ట్ లైక్ మార్స్ విల్ యాక్ట్ లైక్ కేతువు కుజుడులాగా, కుజుడు కేతులాగా ఈక్వలెంట్గా పనిచేస్తారు. వాళ్ళిద్దరికీ ఎప్పుడు హారోస్కోప్ చూసినా ఏదో ఒక రిలేషన్ ఉంటుంది. అలానే శనికి రాహు కూడా ఎప్పుడు చూసినా కూడా ఒక రిలేషన్ ఉంటుంది. వీళ్ళ దగ్గర మీనా2 కూడా దీనిలో దానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో శని వత్ రాహు, ఇప్పుడు ఒకవేళ శని దశ జరుగుతుంది అనుకో, అప్పుడు రాహుని కూడా అనలైజ్ చేయాలి. మనం శని అనలైజ్ చేసి ఊరుకుంటే సరిపోదు. దానిలో ఏదో ఒకటి బాగోపోయినా మనకి సరైన రేటింగ్ రాదనమాట. అదే కుజవత్ కేతు శనివత్ రాహు కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు దిగ్బలం సహజమైన కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు సార్ నాకు గురువు అష్టమంలో పడిపోయాడు సార్, పడిపోయినా పర్లేదు, ఆ గురువు యొక్క నక్షత్రనాథుడు లగ్నం మీద ఉన్నాడా వచ్చేస్తుంది రిజల్ట్. ఎగ్జాంపుల్ ఒక కండిషన్ చెప్తాను, ఇట్లాంటివి ఒక 8 కండిషన్స్ ఉన్నాయి. సో ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ దీని లోపల, దీన్ని మనం డీటెయిల్డ్ వీడియోలో మాట్లాడుకుందాం. సార్ నాకు కుజుడు వేయంలో పడిపోయాడు సార్, నాకు దోషంగా, అది కుజుడు వేయంలో పడిపోయాడు కదా, అది కుజు దోషమా సార్, నాకు కుజుడు బాగాలేదా, ఏం పర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మకర లగ్నానికి వేయంలో ధనస్సులో కుజుడు ఉన్నాడు, శుక్ర నక్షత్రంలో ఉన్నాడు, ఆ శుక్రుడు 10లో ఉన్నాడు, సో బ్రహ్మాండం. సో అప్పుడు 10వ స్థానాధిపతి నక్షత్రంలో ఉన్నాడు కదా, సో అక్కడ దిగ్బలాన్ని పొందేస్తాడని చెప్తారనమాట. ఆ విధంగా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇట్లా ఏ గ్రహం ఎక్కడున్నా పర్లేదు, ఆ నక్షత్రనాథుడు కనుక సిగ్నిఫికెంట్గా బాగున్నట్టయితే, అంటే రెస్పెక్టివ్ హౌజెస్, ఇప్పుడు రవి ఎక్కడ ఉండాలి, దశమంలో ఉండాలి, కాకపోతే ఎక్కడో పడిపోయాడు, ఏ 6థ్లోనో లేదంటే 12థ్లోనో లేదంటే 3ర్డ్లోనో ఉన్నాడు, ఉండినా పర్వాలేదు. దాని యొక్క నక్షత్రనాథుడు దశమంలో ఉంటో ఏదో రకంగా సంబంధం వచ్చిందనుకో, ఆ ఏదో రకంగా అనేది 8 రూల్స్ చెప్పానుగా, ఆ 8 రూల్స్ కూడా నేను డీటెయిల్డ్ వీడియోలో మాట్లాడతాను. ఇది నక్షత్ర దిగ్బలం కాన్సెప్ట్. ఇది బలంగా ఉంది అనేది ప్లానెట్ బలంగా ఉన్నదనే చెప్తుంది. సో బలంగా ఉన్న ప్లానెట్ కనుక మనకి పూర్వపుణ్యాధిపతి లగ్న పంచమ భాగ్యాధిపతులు ఉన్నాయి కదా, దీనిలో కూడా ఒక యోగకారకమైన గ్రహం ఏంటిది అనేది వీళ్ళు చాలా సిగ్నిఫికెంట్గా డిఫైన్ చేశారనమాట. మామూలుగా మనం మకర లగ్నం అనగానే శుక్రుడు, బుధుడు, తర్వాత నెక్స్ట్ శని లగ్న పంచమ భాగ్యాధిపతులు అని కన్సిడర్ చేస్తాం కదా. కానీ మీనా2 నాడీలో దీనికి కూడా స్పెసిఫిక్గా ఉన్నాయి. మకర లగ్నానికి శుక్రుడు శుభగ్రహం అవుతూ, బుధుడు కూడా అర్ధశుభుడు కదా, సో శుక్ర బుధుల్ని యోగకారకులుగా డిఫైన్ చేశారు. ఇప్పుడు దశమంలో రవి ఉన్నాడు అనుకో, రవితో పాటు బుధుడు కలిసాడు అనుకో, అప్పుడు సూపర్, అర్థమైందా. సో అట్లా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు మకర లగ్నం తీసుకుంటే అది డిబిలిటేట్ అవుతుంది. అదే కర్కాటక లగ్నం తీసుకున్నాం అనుకో, కర్కాటక లగ్నానికి గురువు విశేషమైన యోగకారకుడిగా డిఫైన్ చేశారు. కాబట్టి రవి గురువులు దశమంలో ఉన్నారనుకో, అప్పుడు ద్వితీయాధిపతి తర్వాత దశమంలో ఉంటూ దిగ్బలాన్ని పొందుతూ యోగకారకుడితో కలిశాడు, సో విశేషమైన రిజల్ట్ ఇస్తాడు. వాళ్ళిద్దరు కూడా ఉదాహరణకి ఏదో ఒక నక్షత్రంలో ఉన్నారని అనుకుందాం. సో ఆ నక్షత్రనాథుడు కూడా బలంగా పాజిటివ్గా ఉన్నాడు అనుకో, డెఫినెట్లీ అక్కడ బ్రహ్మాండమైన రిజల్ట్స్ కలుగుతాయి. ఇట్లా దిగ్బలంతో పాటు ఆ యోగకారకుడి యొక్క కనెక్షన్ కూడా మనం చూసుకున్నట్లయితే చాలా ఎఫిషియెంట్ రిజల్ట్స్ ఆ హారోస్కోప్స్లో ఉంటాయి. చూడగానే ఇప్పుడు ఏముంది, మీరు నక్షత్రం చూస్తారు, పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్ చూస్తారు, ఆ దిగ్బలం పొందింది, యోగకారకుడితో కలిసాడు, బ్రహ్మాండమైన రిజల్ట్ ఇస్తుంది, డౌట్ లేదు అని చెప్పి డిఫైన్ చేసేస్తారనమాట. సూపర్ ఉంది కదా కాన్సెప్ట్. సో ఆ 8 కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం డీటెయిల్డ్గా మాట్లాడదాం. సో 2 కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకో 2 కూడా చిన్నగా చెప్పుకుందాం. ఇంకొక కాన్సెప్ట్ ఉంది, జీవ శరీర. అంటే ఏంటిదనంటే, మనము ఏదైనా ఒక కోరిక మనకు ఉందనుకో, ఆ కోరిక నీకు పలానా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏంటిది ఏది ఇష్టం అనేది అని అంటే,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్వీట్లు అంటే సరదాగా చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం. సో ఇది నా కోరిక అనుకుందాం. ఈ కోరిక పలానా నాకు ఇష్టము, అది ఫుడ్ తిండి గురించి కదా, కాబట్టి ద్వితీయాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆ ద్వితీయంలో గురువు ఉన్నాడు అనుకో, నాకు స్వీట్లు తినడానికి అవకాశం వస్తుందని మనం చెప్పేసుకుంటాం. దీని యొక్క నక్షత్రనాథుడు ఎలా ఉన్నాడు అంటే దాని కోరిక ఫిల్ఫిల్ అవుతుందా లేదా అనేది స్టార్ లార్డ్ చెప్తాడనమాట. ఓకే, అట్లా ఈ స్టార్ లార్డ్ కనెక్షన్ అంటే మన జీవం అంటే ఏంటిది అంటే ఆ కోరిక. ఓకే, దాని శరీరం అంటే దాని నక్షత్రనాథుడు ఇట్లా అనుకోండి. జస్ట్ ఊరికే చెప్తున్నా, ఎగ్జాక్ట్లీ ఇదే కాదు, దాన్ని నేను డీటెయిల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ జీవ శరీర కాన్సెప్ట్లో ఒక ప్లానెట్ యొక్క స్టార్ లార్డ్ ఆఫ్ ది స్టార్ లార్డ్ అంటే 2 లెవెల్స్కి వెళ్ళి మనము సుబ్బు మెథడ్ అని మనం ఇదివరకు కూడా ఒక వీడియో చేసుకున్నాం. నాకు తెలిసి మా ఫాదర్ కూడా దీని ద్వారానే, ఇట్లాంటి సిస్టమ్ ద్వారానే నేర్చుకుని ఉండొచ్చని నేను అనుకున్నాను. ఎందుకంటే నాకు ఎక్కడ కూడా చెప్పలేదు కాబట్టి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఏదో ఒక సోర్స్ ద్వారానే నేర్చుకుంటారు కదా ఎవరైనా కూడా. సో దాన్నే మనకు తెలియదు కాబట్టి మనం సుబ్బు కాన్సెప్ట్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎండ్ ఆఫ్ ది డే స్టార్ లార్డ్ ఆఫ్ ది స్టార్ లార్డ్ని వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి 2 లెవెల్లో కూడా బాగున్నట్లయితే ఎస్ ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుతుంది. అంటే ఒక మనిషి ఏదైనా చేయాలంటే కళ్ళతో చూస్తే సరిపోదు కదా, చేతులతో పని చేయాలి, శరీరం కావాలి. సో మనకి కోరిక కలగచ్చు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే శరీరం కూడా కావాలి. అంటే నక్షత్రానికి మళ్ళీ నక్షత్రం అట్లా 2 లెవెల్స్ వెళ్ళి వెరిఫై చేస్తారు. ఆ కాన్సెప్ట్ గురించి దానికి మళ్ళీ మల్టిపుల్ ప్లానెట్స్ ఉంటాయి ఏంటిదని ఒక కాన్సెప్ట్స్ చాలా 2-3 చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాటితో కలుపుకొని చెప్పుకోవాలి. అందుకే నేను ఇక్కడేమి దాన్ని హెవీ డీటెయిల్డ్గా చెప్పట్లేదు. 2 లెవెల్ వెళ్ళి దాని నక్షత్రం వెరిఫై చేస్తారు, చేసి చెప్పుకుంటారు అనమాట. ఇది కూడా ఏంటిది, ఇది కూడా ప్లానెట్ స్ట్రెంత్ని కనుక్కోవడానికే ఎండ్ ఆఫ్ ది డే. ఒకానొక కంటెస్ట్లో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఈ సాత్విక, రాజసిక, తామసిక అని 3 రకాల గుణాలు ఉంటాయి. సాత్విక గుణము, రాజసిక గుణము, తమో గుణము, ఇలా 3 రకాల గుణాలని మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్తే దాన్ని రాఘవాచారి గారు పట్టుకొని నాడీ గ్రంథాల ఆధారంగా అక్కడ కూడా డిఫైన్ చేస్తే దాన్ని పట్టుకొని ఆ కాన్సెప్ట్ని ఎక్స్టెండ్ చేశారు. అది స్టార్స్కి తర్వాత నవాంశ ఒక 3 రకాల లెవెల్స్ ఉన్నాయి దీని లోపల కూడా. అది జస్ట్ చూడగానే సింపుల్గా కాదనమాట. ఆ 3 లెవెల్స్లో కనుక గ్రహం బలంగా ఆ పర్టికులర్ గుణాన్ని కలిగి ఉందనుకో అది డైరెక్ట్గా ప్రిడామినెంట్ రిజల్ట్స్ ఇచ్చేదానికి బలంగా పనిచేస్తుంది. అంటే గుణము అని అంటే మనకు అర్థం కాదు, నేచర్ కదా. సో సాత్విక గుణం అంటే ఏంటిది, హెల్పింగ్ నేచరు, లేదంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా సహాయం చేయడం కావచ్చు, పాజిటివిటీ కావచ్చు, ఇవన్నీ ఇచ్చేది. నేను నీకు 10 రూపాయలు ఇస్తాను, నువ్వు కష్టంలో ఉన్నావా, నేను నీకు 10 రూపాయలు ఇస్తాను, తీసుకో, ఇది సాత్విక గుణం. ఓకే, ఇక నువ్వు ఇస్తావా ఇవ్వవా అనేది నాకు ఆలోచన ఏమీ లేదు, నువ్వు కష్టంలో ఉన్నావు అడిగేవు కాబట్టి ఇచ్చావు. అంటే చాలా చాలా పాజిటివ్ నేచర్ అనమాట, 100% అది పాజిటివ్. ఈ గ్రహాలకు కూడా అట్లాంటి గుణాలు ఉంటాయి. తర్వాత రెండో గుణం ఏంటిది, రాజసిక గుణం. ఇప్పుడు నువ్వు పలానాది చేస్తే నీకు 10 రూపాయలు ఇస్తాను, సో నువ్వు చేయకపోతే నేను నీకు ఇవ్వను, ఇది రాజసిక గుణంగా చెప్తారనమాట. బిజినెస్ ఓరియంటెడ్గా ఉంటుంది ఇది. తామసిక గుణం, నువ్వు ఖచ్చితంగా చేయాలి, లేదంటే మాత్రం నేను కొట్టుడే, 10 రూపాయలు ఇస్తానే ఇయ్యను అనేది తర్వాత చెప్తా. సో ఇంత అగ్రెసివ్ ఎనర్జీ ఉంటుంది, ఇది తామసిక గుణం. ఈ గురుబుధులు మామూలుగా సాత్విక పైన ప్లానెట్స్, అవి వాళ్ళ నక్షత్రాల్లో ఉంటే చాలా ఎఫిషియెంట్ రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట. ఇప్పుడు శని, కుజ, రాహు, తర్వాత నెక్స్ట్ ఇదేంటి కేతు, ఇవన్నీ కూడా తామసిక గ్రహాలు. అవి వాళ్ళ నక్షత్రాల్లో ఎవరి నక్షత్రం, ఇప్పుడు శని కుజ నక్షత్రంలో ఉన్నా, కేతు నక్షత్రంలో ఉన్నా కూడా అవి ఎఫిషియెంట్గానే పనిచేస్తాయి. అంటే దాన్ని మళ్ళీ నవాంశం తీసుకొని చేశారు, ఇంకో రకంగా కూడా చేశారు, 3 లెవెల్స్ ఉన్నాయి. అవి ఎలా చూడాలనేది మనం డీటెయిల్గా మాట్లాడదాం. సో మొత్తానికి ఆ గ్రహాలు దానికి సంబంధించిన నక్షత్రాల్లో ఉంటే ఎఫిషియెంట్ రిజల్ట్స్ ఇస్తాయి. వేరే లైక్ ఇప్పుడు తామసిక గ్రహం వచ్చేసేసి సాత్వికమైన నక్షత్రంలో ఉందనుకో, అది అప్పుడు ఎక్కువగా పర్ఫామ్ చేయలేకపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే సింపుల్ అండి, ఇప్పుడు 100 మంది స్టూడెంట్స్ ఒక ఎగ్జామ్ రాశారు, దానిలో 2 పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి. 2 పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయని అంటే మనం అన్నిటినీ ఫిల్టర్ చేస్తాం కదా, వాళ్ళ స్కిల్ సెట్ కానీ, ఆప్టిట్యూడ్ కానీ, రైటింగ్ కానీ, రకరకాల విషయాల్ని మనం ఫిల్టర్ చేసి వాడిని ఫైనలైజ్ చేసుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా ఒక గ్రహము
ఒక నలుగురు పోటీ చేస్తూ ఉంటే రిజల్ట్ వస్తుందా రాదా అని డిఫైన్ చేయడానికి 4 హారోస్కోప్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, అందరూ క్యాపబుల్ క్యాండిడేట్స్ అందరూ. కానీ దానిలో కూడా నువ్వు రేటింగ్ ఇవ్వాలంటే నీకు ఎన్ని పారామీటర్స్ తెలియాలి. అట్టనే ఇక్కడ ఎన్ని పారామీటర్స్ కావాలో అన్ని పారామీటర్స్ని డిఫైన్ చేయడం జరిగింది. దాన్ని మనం సమయం సందర్భాన్ని బట్టి అద్భుతంగా వాడుకోవచ్చు అనమాట. స్ట్రక్చరల్ అనమాట. నువ్వు అవసరం వచ్చింది అంటే ఇదిగో ఈ 4 కత్తులు తెచ్చుకొని వాడుకుంటే అయిపోద్ది అనమాట. అంత అద్భుతంగా ఉంటాయి. ఈ విధంగా ఈ గ్రహాలు ఏ ఏ నక్షత్రాల్లో ఉంటే ఏ విధమైన గుణాన్ని కలిగి ఉన్నాయి. పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్ ఎప్పుడు అల్టిమేటే. పలానా గ్రహము దాని నక్షత్రాధిపతి బాగున్నాడంటే రిజల్ట్ ఇచ్చేస్తుంది. కానీ ఏ స్థాయిలో ఇస్తుంది అని మళ్ళీ క్వశ్చన్ వచ్చిందనుకో, అప్పుడు ఇలాంటి రూల్స్ని అప్లై చేసి ఓకే ఇది ఇలాంటి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది, ఇంతవరకు ఇచ్చే అవకాశం ఉంది, ఇంతకుమించి దాటేది లేదు. అది రెండో హారోస్కోప్ చూస్తే దానిలో ఇలానే ఉన్నా కూడా అది ఈ విధమైన గుణాన్ని కలిగి ఉంది, నక్షత్రాన్ని కలిగి ఉన్నది, అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది అని చెప్పడానికి ఈ కాన్సెప్ట్ బాగా పనిచేస్తుంది. ఇంకోటి కాలాంశ అన్నది, అంటే నక్షత్రాన్ని సబ్ డివిజన్ చేస్తారనమాట. మళ్ళీ డీప్గా వెళ్ళి సిమిలర్లీ లైక్ కేపీ లాగా చేస్తారు. సో సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ అని చెప్పి విన్నాను. సో అది అలా పనిచేస్తుంది. దాని గురించి మనం డిస్కస్ చేయడం అవసరం లేదు. సో నాకు ఆ టాపిక్ మీద డీప్గా వెళ్ళాలని అనుకోలేదు. సో ఇక్కడ వరకు సరిపోతాయి అనమాట. ఈ విధంగా ఉన్నాయి. ఇంకేమున్నాయి? దాదాపు 4 విషయాల్ని మనం కవర్ చేస్తాం కదా. దీని లోపల ఇంకోటి భిన్నపాద థియరీ అని ఇంకోటి ఉందన్నమాట. ఇప్పుడు కుజ నక్షత్రం మనకు మిథునంలోనూ ఉంటుంది, అదే మృగశిర నక్షత్రం, అలానే వృషభంలో కూడా ఉంటుంది. రెండు పాదాలు అక్కడ, ఫస్ట్ 2 పాదాలు వృషభంలో, రెండో 2 పాదాలు మిథునంలో ఉంటాయి. తర్వాత ఉత్తరా నక్షత్రం ఉంది కదా, అది సింహంలో ఉంది, తర్వాత కన్నిలోనూ ఉంది, అవునా కదా. ఒక పాదం అక్కడ ఉంది, మిగిలిన 3 పాదాలు ఉన్నాయి. సో కొన్ని సందర్భాల్లో అది ఎట్లా పనిచేస్తుందో చూపిస్తాను. నేను చార్ట్ మీద చిన్నగా గ్రీన్గా డ్రా చేశాను. ఎందుకంటే ఇప్పుడు మేషంలో కృత్తిక ఉంటుంది, తర్వాత వృషభంలో కూడా ఉంటుంది. ఆ ఎక్కడైతే భిన్నపాదాలు ఉన్నాయో అక్కడ జస్ట్ రౌండ్ అప్ చేశాను. వృషభంలోనేమో ఈ రవి, కుజ, గురు నక్షత్రాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకున్నాను ఊరికే మనకు అర్థం కావడానికి భిన్నపాదం కాన్సెప్ట్. మకర లగ్నం అయింది, శుక్రుడు వేయంలో ఉండి గురుచంద్రులు చూస్తున్నాడు. గురుచంద్రులు ఎక్కడున్నారు? 6 ఉన్నారు. కానీ గురుచంద్రుల యొక్క దశాభుక్తుల్లో లేదంటే శుక్రుల్లో చంద్రుడో శుక్రుల్లో గురువో ఇట్లా జరుగుతుంది. కానీ వాడికి పెళ్ళి అవుతుంది. అరే అదేంది 6-12 ఆపరేట్ అవుతా ఉంది, ఎట్ట పెళ్ళయిందని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ విచిత్రం ఏమవుతా ఉందనంటే ఆ భిన్నపాదం ఉండడం వల్ల, అంటే గురువు యొక్క నక్షత్రం మిథునంలోనూ కర్కాటకంలోనూ ఉండడం వల్ల అక్కడ కర్కాటకంలో గురుచంద్రులు ఉన్నట్టు కూడా యాక్ట్ చేస్తారనమాట. కాన్సెప్ట్ అది. మనం భావరిచ్చి 6 తీసుకున్నాం, కానీ అక్కడ 7 కూడా ఆపరేట్ అవుతుంది. అదే భిన్నపాదం కాన్సెప్ట్ అనమాట. దీన్ని తీసుకొని మనం ఎగ్జాంపుల్స్లో, కేసెస్లో మనం మాట్లాడుకోవచ్చు. మోస్ట్లీ ఇట్ట కనెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర ఇంకో కాన్సెప్ట్ ఉన్నది. అంటే 5 టైప్ ఆఫ్ కనెక్షన్స్తో ఒక గ్రహానికి ఎన్ని రకాల కనెక్షన్స్ వస్తాయి అనేది. ఇప్పుడు ఒక గ్రహం చూస్తుంది, ఒక భిన్నపాదంతో వస్తుంది, ఇలా రకరకాలుగా వస్తాయి. ఆ 5 కాన్సెప్ట్స్ కూడా చెప్తాను అనమాట. ఇంకోటి రిఫ్లెక్షన్ థియరీ కూడా సిమిలర్గా ఇలానే ఉంటుంది. అది కూడా నేను ఇంకా చదవాలి, నేను చదివి చెప్తాను డీటెయిల్గా. కానీ నేను అది వాడట్లేదు. సో నేను వాడేవి నాకు అర్థమైనవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో అది ఒక 5 రకాలుగా ఎట్లా చేస్తున్నారు, కనెక్షన్స్ ఎట్లా చేస్తున్నారు అంటే నీకు బాగుంది అనేదానికి. నీకు ఇప్పుడు ఒక్కోసారి ఏంటిది అంటే నీకు సిగ్నిఫికెన్స్ కనెక్ట్ అవ్వడానికి జస్ట్ ఇది దీనికి ఇది కనెక్షన్ ఉంది కాబట్టి ఇది అవుతుంది అని చెప్పడానికి ఈ 5 రకాల కనెక్షన్స్ని కన్సిడర్ చేస్తారు. 5 రకాల కనెక్షన్స్ని ఎట్లా కన్సిడర్ చేస్తారో చెప్తాను. ఇంకొక క్రేజీ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఒక రాశిలో ఒక 5 గ్రహాలు ఉన్నాయనుకో, 5 గ్రహాల్లో ఏది బలమైంది అనేది మనం ఎట్లా చెప్తాం? ఇప్పుడు చూపిస్తాను జస్ట్ ఎగ్జాంపుల్గా. ఇప్పుడు నేను మీకు చార్ట్ సింపుల్గా డ్రా చేశాను. అసలు ఒక రాశిలో ఒక రాశిని బట్టి ఒక గ్రహం ఒక రాశిలో ఉందనుకో ఎలా సంబంధం ఉందనేది చెప్తారు ఒకటి. తర్వాత నక్షత్రం ద్వారా పరివర్తనం చెందిన ఒకే నక్షత్రంలో 2 గ్రహాలు ఉన్నా ఇట్లా రకరకాలుగా నక్షత్రం ద్వారా సంబంధం వస్తుంది. ఆ నక్షత్రాధిపతి
దృష్టి మళ్ళీ ఆ దృష్టి ద్వారా సంబంధం వస్తుంది, రెండు కలిసి ఉన్న సంబంధం వస్తుంది. ఇప్పుడు కర్కాటకంలో ఒక గ్రహం ఉంది, మిథునంలో ఒక గ్రహం ఉంది, చూడడానికి రెండు కలిసి లేవుగా. కానీ రెండు పునర్వసు నక్షత్రంలో ఉన్నాయనుకో, అప్పుడు భిన్నపాద నక్షత్రం ద్వారా రెండు గ్రహాల మధ్య సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. అలానే శనివత్ రాహువు, తర్వాత కుజవత్ కేతు అనే కాన్సెప్ట్ని కూడా ఫాలో అయ్యి దాని మధ్య కూడా ఇప్పుడు శనితో సంబంధాన్ని కలిగి ఉంటే రాహుతో కూడా సంబంధం కలిగి ఉన్నట్టే. అట్టా ఏదో రకంగా గ్రహాల మధ్య సంబంధాన్ని కొన్ని విషయాలు జరిగినప్పుడు అరే ఏమీ కనెక్షన్ లేదు అని కనబడదు కదా, అట్లాంటప్పుడు కనెక్షన్ ఎట్టా చూడాలి. అలానే ఏదైనా ప్రిడిక్ట్ చేయడానికి నీకు ఏమీ పాసిబిలిటీ దొరకదు. అంటే ఇప్పుడు మనం తెప్పలో వెళ్ళాలి, నీళ్ళలో వెళ్ళాలంటే చిన్న తెప్ప కావాలి. అలానే ఒక సిగ్నిఫికెన్స్, ఒక ఈవెంట్ ప్రిడిక్ట్ చేయడానికి ఖచ్చితంగా సిగ్నిఫికెన్స్ ఉండాలి. ఆ సిగ్నిఫికెన్స్కి ఇదిగో ఇలాగ 5 రకాల కనెక్షన్స్ ద్వారా, ఈ 5 టైప్ ఆఫ్ కనెక్షన్స్ ద్వారా ఖచ్చితంగా ఎలా ఈ రిజల్ట్ ఇచ్చేదానికి అవకాశం ఉంది అనేది పనిచేస్తుంది. అలానే నక్షత్రం 2 గ్రహాలు ఒకే నక్షత్రంలో ఉన్నాయనుకో, ఇప్పుడు భిన్నపాదంతో ఉన్నాయనుకో, డిఫరెంట్ రాసుల్లో ఉన్నా కూడా అవి మంచి సంబంధాన్ని కలిగి ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి అనమాట. దృష్టి వల్ల కూడా ఫలితం వస్తుంది. ఇక మిగిలిన అక్కడ గ్రహాలు ఎలా ఉన్నాయనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. దీనిలో కూడా ఏ కనెక్షన్ ఎంత బలంగా ఉంది, ఎంత రిజల్ట్స్ ఈవెంట్ ఫాస్ట్గా జరుగుతుందా, లాంగ్ కనెక్షన్ ఎక్కడో ఉందనుకో అప్పుడు కొంచెం స్లోగా జరుగుతుంది. అదే సీరియస్ కనెక్షన్స్, ఇప్పుడు గ్రహాలు కలిసి ఉన్నాయనుకో అప్పుడు ఎక్కువ రిజల్ట్ వస్తుంది. భిన్నపాదంలో ఉందనుకో కొంచెం తక్కువ రిజల్ట్ వస్తుంది. గ్రహాల యొక్క నక్షత్రనాథుడు కూడా బలంగా దాంతో బాగా కలిసి ఉన్నాడు అనుకో అప్పుడు ఇంకా రిజల్ట్ ఎక్కువ వస్తుంది. ఒక గ్రహం ఒక నక్షత్రంలో ఉంది, ఇప్పుడు కుజుడు వచ్చేసేసి జ్యేష్ఠలో ఉన్నాడు, బుధుడు వచ్చేసి మృగశిరలో ఉన్నాడు, కుజుడు చేత చూడబడుతున్నాడు అనుకో అప్పుడు ఇంకా బలంగా దృష్టి అయినప్పటికీ కూడా ఆ నక్షత్రంలో ఉండి అది చూస్తున్నాడు, అప్పుడు ఇంకా విశేషంగా ఉంటుంది. అట్టా ఎక్కడ ఎలా వాడుతున్నారు కనెక్షన్స్ అనేదానికి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఇది చాలామందికి కన్ఫ్యూజింగ్, నాకు కూడా చాలా కన్ఫ్యూజన్. నేను ఏమనుకునేటోడిని అంటే ఇప్పుడు ఒక రాశిలో 4-5 గ్రహాలు ఉన్నాయి, ఆ రాశిలో 4-5 గ్రహాలు ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతి అక్కడే ఉన్నాడు అనుకో అప్పుడేమీ దోషం లేదని మీకు చాలాసార్లు చెప్పాను, కరెక్టే. అదే రాశిలో 4-5 గ్రహాలు ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతి దానిలో లేడనుకో అప్పుడేంది పరిస్థితి అని ఆలోచించేవాడిని. దానికి నాకు ఆన్సర్ చాలా కాలం దొరకలేదు, కానీ మేనేజ్ అయిపోతా వచ్చింది. దీనిలో అద్భుతమైన ఆన్సర్ దొరికింది, చాలా స్ట్రక్చరల్గా ఉంది, మహానుభావుడు రాసిచ్చాడు కాబట్టి మనం దీన్ని ఫాలో అవ్వడమే అంతే. అయితే నేనేమనుకునేవాడిని అంటే నా క్రేజీ థాట్, ఇప్పుడు మన ఫ్రెండ్ ఇంట్లో మనం ఉన్నాం, ఓకే పర్లే మనం ఇల్లు చక్కబెట్టుకుంటాం, మన ఫ్రెండ్ అక్కడ లేడు, మనం వెళ్ళి అక్కడ ఉన్నాం, కానీ నలుగురిని పిలిచి పార్టీ చేసుకుంటున్నాం, సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదన్నా సడన్గా బయట ఏదో సౌండ్ అయింది, వెళ్ళి డోర్ తీరా అంటే ఎవడు మాటేండు, ఎందుకంటే ఎవడో ఆ ఇల్లుకి సంబంధం లేదు కాబట్టి వీళ్ళందరూ పార్టీ మోడ్లు ఉన్నారు కాబట్టి ఎవడో ఆ ఇంటిని పట్టించుకోవడం, అక్కడ ఓనర్ అనేటోడే లేడు కాబట్టి ఎవడో పట్టించుకోవడానికి నేను అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారో, రాజు కనుక చనిపోయిండు అప్పుడు ఇంకో రాజుని ఆ గ్రూప్లో సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు మనకి ఒక తేనెటీగల స్టోరీ ఇట్లాంటి స్టోరీలు విన్నా నేను, అట్లాంటి దానిలో ఒకడు లేకపోతే ఇంకోటిని వాటిని దోసేస్తారు, వాడిని రాజుగా చేస్తారు. కాబట్టి అలానే ఈ రాశి చక్రంలో 4 గ్రహాలు ఉన్నప్పుడు రాశ్యాధిపతి ఉంటే రాశ్యాధిపతే కింగ్ అక్కడ, ఇక వాడే ఆ రాశిని లీడ్ చేస్తాడు. వాడు లేకపోతే దానిలో ఎవడు బలవంతుడవుతాడో వాడిని సెలెక్ట్ చేస్తారు. ఈ బలవంతుడిని ఎట్లా సెలెక్ట్ చేయాలనే దాని గురించి కొన్ని థియరీస్ ఉన్నాయన్నమాట. ప్లానెట్ సీక్వెన్స్ థియరీ అని ఒకటి ఉంది, తర్వాత దిగ్బలం థియరీ అని ఒకటి ఉంది. నేను ఇక్కడ సీక్వెన్స్ రాశాను. రాహు ఫస్ట్ ప్రియారిటీగా తీసుకుంటారు. ఒకవేళ ఫస్ట్ దిగ్బలం తీసుకుంటారు, దిగ్బలంలో కూడా అన్ని దిగ్బలం వచ్చాయనుకో 4-5 గ్రహాలు, అప్పుడు ఆ దిగ్బలంలో కూడా ఏ ప్లానెట్ని సెలెక్ట్ చేయాలో తీసుకుంటారు. నీచంలో పొందిన గ్రహాన్ని కన్సిడరేషన్లో తీసుకోరు. ఇలా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ టాపిక్ వచ్చినప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది తెలియడం వల్ల ఆ రాశి ఆ భావము స్పాయిల్ అయిందా లేదా తెలుస్తుంది. ఆ గ్రహం కనుక బాగుందనుకో, ఓ బలమైన గ్రహము నీకు యోగకారకమైన గ్రహము ఆ సిచ్యువేషన్ లీడ్ చేస్తూ ఉందనుకో, అక్కడ అఫ్లిక్షన్ ఉన్న ఇప్పుడు సప్తమంలో 5 గ్రహాలు ఉన్నాయండి, సప్తమ భావం ఫెయిల్ అయిపోయిందండి అని చెప్తారు. అన్ని గ్రహాలు ఉంటే స్పాయిల్ చేస్తే కరెక్టే, కానీ దానిలో బలమైన గ్రహం కనుక లీడ్ చేస్తుంది అనుకో ఖచ్చితంగా నీకు ఏమీ స్పాయిల్ కాదనమాట. ఇట్లాంటి ప్రత్యేకమైన సందర్భాల్లో ఎట్లా హ్యాండిల్ చేయాలి, సందర్భం ఏదైనా కావచ్చు, దాన్ని ఉతికి ఆరేయడంలో మనవాడు నెంబర్ 1 అనమాట. సో అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు. సో కాబట్టి ఇది చాలా అద్భుతమైన కాన్సెప్ట్. అంటే
సబ్జెక్ట్ అర్థమైతేనే దీనిలో ఉన్న ఫన్ తర్వాత దానిలో ఉన్న గ్రేట్నెస్ మనకు అర్థమవుతుంది. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. అది నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను నచ్చిన విషయాన్ని ఎంత బాగుంది అనేది. రైట్. ఇంకో విషయం, ఇప్పుడు గురుచంద్రులు ఉన్నారు. ఆ గురుచంద్రులు లాభంలో ఉన్నారు. అక్కడ బలవంతుడు ఎవడయ్యా అని అంటే అక్కడ గురు స్వనక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఆయన లీడ్ చేస్తాడు. ఇలా కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇది కాకుండా ఇంకో చిన్న కాన్సెప్ట్ ఉన్నది, బోమ్ థియరీ అని ఇంకో చిన్న కాన్సెప్ట్ ఉన్నది. శని మనం కుంభంలో మూల త్రికోణం కాబట్టి అక్కడ బలవంతుడు అంటారు, కానీ మకరంలో బలవంతుడని ఈ థియరీలో చెప్పారు. బోమ్ అని అంటే ఏంటిదనంటే బెనిఫిక్స్ ఇన్ ఆడ్ సైన్స్, ఎంఈ కదా. సో మెలఫిక్స్ ఇన్ ఈవెన్ సైన్స్. సో అంటే మనకి సరిరాసుల్లో పాపగ్రహాలు స్వక్షేత్రగతులు అయితే బలవంతులు. అంటే మకర కుంభాల్లో స్వక్షేత్రం అనేది 10 అనేది సరి సంఖ్య కదా. సో అందుకని మకరంలో బలవంతుడు. గురువు 1, 3, 5, 7, 9 9 ధనస్సు అవుతూ తర్వాత నెక్స్ట్ అది స్వక్షేత్రం అవుతుందిగా, గురువు అక్కడ బలవంతుడు. శుక్రుడు తులలో మూల త్రికోణం ఒకటే కాదు, అది స్వక్షేత్రం అవుతూ అది ఏమవుతా ఉంది, బేసి సంఖ్య, బేసి రాశి అవుతుంది కాబట్టి అక్కడ బలవంతుడు అనే విషయాన్ని ఇక్కడ డిఫైన్ చేశారు. అక్కడ గ్రహ బలాన్ని ఎండ్ ఆఫ్ ది డే అన్ని కాన్సెప్ట్స్ యూజ్ చేసి గ్రహ బలాన్ని కనుక్కుంటారు. సో అట్ట గ్రహ బలాన్ని ఐడెంటిఫై చేస్తారు. ఇది కూడా చాలా మంచి టాపిక్. సరే, దాదాపు ఇప్పటివరకు బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు బేసిక్గా కవర్ చేశాను, డీటెయిల్డ్గా కవర్ చేయలేదు నాకు తెలుసు. కానీ నేను డీటెయిల్గా ఒక్కొక్క వీడియోలో చాలా డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను, ఎంతసేపు అయితే అంతసేపు నాకు వచ్చిన దానిలో. అండ్ మీరు బుక్ ఫాలో అవ్వండి, నేను చెప్పిందే ఫైనల్ కాదు, అల్టిమేట్ కాదు. నేను ఎంతవరకు తీసుకుంటున్నానో నాకేం అర్థమైంది అనేది వీడియోలో ప్రజెంట్ చేస్తాను. మీరు ఈ వీడియో ద్వారానే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు బుక్ తీసుకొని ఆ బుక్స్ తీసుకొని నేర్చుకోవచ్చు, వాళ్ళు చెప్పేది ఫాలో అవ్వచ్చు, నో ప్రాబ్లం. కానీ ఈ వీడియోస్ అనేవి మాత్రం నాకు అర్థమైన ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేయాలనుకుంటున్నాను, చేస్తాను అంతే. ఓకే, ఇప్పుడు నా వ్యూలో ప్రోస్ అండ్ కాన్స్ చెప్తా. ఇప్పుడు మనం చెప్పినట్టుగా గ్రహాల బలాన్ని ఐడెంటిఫై చేయడంలో చాలా అద్భుతం అని చెప్పాము, కానీ నాకు కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఎందుకు అనిపించాయో చెప్తాను. అంటే ఇప్పుడు ఏదైనా ఒకడు వెళ్ళి ఒక సెల్ ఫోన్ కొనాలంటే ఏ మంచి ఫోను అదేది మనం చూసుకుంటాం కదా డబ్బులు పెట్టుకుంటున్నప్పుడు. అట్టనే ఇక్కడ మనం చాలా టైం ఇన్వెస్ట్ చేస్తాము, దాన్ని నేర్చుకోవాలనుకుంటాం, చాలా తపన పడతాం, చాలా అద్భుతమైన విషయం తీసుకుందామని చూస్తాం. కానీ దానిలో ఉన్న లోటుపాట్లు తెలిసినప్పుడే, ఇప్పుడు ఎవరైనా నువ్వు ప్రిడిక్షన్ తప్పు చెప్తే నువ్వు ప్రిడిక్షన్ తప్పు చెప్పావని చెప్పి నిన్నంటారా, లేదంటే ఎవరో ఒకరిని నీ పలానా మహర్షి కరెక్ట్గా చెప్పలేదు కాబట్టి నువ్వు కరెక్ట్గా చెప్పలేదంటారా, లేదంటే పలానా వ్యక్తి అద్భుతమైన వ్యక్తి కానీ నువ్వు సరిగా అర్థం చేసుకోలేదని నిన్నంటారా? ఎండ్ ఆఫ్ ది డే ఎవడైతే చెప్తాడో వానికే బ్లేమింగ్ వస్తుంది, వానికే కదా పనిష్మెంట్. కాబట్టి మన విధిగా ఏదైనా విషయాన్ని మైనస్ అండ్ ప్లస్ని మనం తెలుసుకోవాలి. అయితే ఇది దేవుడిచ్చిన ప్రసాదం, దీనిలో కిస్మిస్ ఉన్నదా ఇంకోటి వచ్చిందా అనేది నేను ఏరాలనుకోవట్లేదు. కానీ నేను ఒక విషయాన్ని మళ్ళీ ఇప్పుడు ఇది నా వరకు నేను వాడుకుంటే నేను కళ్ళకద్దుకుని తినేస్తా, నేను దాన్ని పంచాలనుకుంటున్నాను, 4 కిస్మిస్లు కావాలంటే యాడ్ చేస్తాను, నేను మాడిఫికేషన్ చేస్తానని చెప్పట్లేదు. కాకపోతే ఏంటిదనంటే నాకు ఎక్కడ గ్యాప్స్ కనిపించాయనేది చెప్తాను. సో దట్ అవి మైండ్లో ఉంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎంతవరకు దీన్ని తీసుకోవాలి, ఎంతవరకు మనం ఛాలెంజెస్ ఎదుర్కొనేదానికి అవకాశం ఉంటుంది అనేది. ఏదైనా కానీ అద్భుతమే, ఎందుకంటే వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి మనకు అందించారు. అట్టా అని చెప్పి మనం దాన్ని ఎంతవరకు వాడాలి అనేది రియల్ టైంలో ప్రాక్టికల్గా కూడా అర్థం చేసుకోవాలి. సో అట్లాంటి విషయాల్ని నేను మీకు సిగ్నిఫై చేస్తాను. ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ కూడా పాజిటివ్స్గా ఊహించుకోండి. ఇవన్నీ ప్రోసే, అంటే ప్లానిటరీ స్ట్రెంత్ని రైట్ వేలో క్యాలిక్యులేట్ చేయడానికి దిగ్బల కాన్సెప్ట్స్ కానీ, జీవ శరీర కాన్సెప్ట్ కానీ, ఉత్తమ దీర్ఘాణం కాన్సెప్ట్ కానీ, గుణాస్ కాన్సెప్ట్ కానీ, ఇవన్నీ ఎక్స్ట్రాడినరీ అండ్ అల్టిమేట్. రెట్రోగ్రెషన్, ఒక గ్రహం వక్రించిందనుకో వెనక నక్షత్రాన్ని అంటే నక్షత్రాధిపతిని తీసుకొని చెప్పమని చెప్పారు. నాకు కొన్ని కంప్లైంట్స్ ఇట్లాంటివి ఉన్నాయి, అవి కూడా కొన్ని పాయింట్స్గా చెప్తాను. సో దట్ మనం ప్రిపేర్డ్గా ఉంటాము. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మిస్టేక్ చేయకుండా ఒకసారి ఒక 2 సార్లు చెక్ చేసుకొని చెప్పాలి, మనం గుడ్డిగా చెప్పేయకూడదు అనేది మనం చెప్పాలి. అండ్ ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే రాఘవాచారి గారు దాదాపు 40 రూల్స్, పిఎస్ఏ రూల్స్ అని, ప్రాక్టికల్ స్టెల్లార్ ఆస్ట్రాలజీ రూల్స్ అని, అదే బుక్లో 40 రూల్స్ 40 చార్ట్స్ ఇచ్చి మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ రూల్స్ని మనం వాడి ప్రిడిక్షన్స్ని అద్భుతంగా చేయొచ్చు. ఆ రూల్స్ గురించి కూడా నేను 40 వీడియోలు విడిగా చేస్తాను. దానిలో ఒక 4-5 సరిగా లేవు, సరిగా చెప్పలేదు, సరిగా డిస్క్రిప్షన్ లేదు అన్నవి వదిలేసేసి మిగిలిన రూల్స్ అన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి 10 నిమిషాలు వస్తే 10 నిమిషాలు, 20 నిమిషాలు వస్తే 20 నిమిషాలు చొప్పున ఒక్కొక్క వీడియో తయారు చేస్తాను. సో దట్ మనకు బాగుంటుంది. అంతా కలిపి అంతా అయిపోయాక, కోర్స్ అయిపోయాక
మనం అంతా విడిగా మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఒక్కొక్క చార్ట్‌లో ఎన్నెన్ని రూల్స్ అప్లై అవుతున్నాయి. ఒక చార్ట్‌లో నీకు 10 రూల్స్ అప్లై అవ్వచ్చు, 5 రూల్స్ అప్లై అవ్వచ్చు. అంటే ఇవే 4 కాన్సెప్ట్స్‌ని డిఫరెంట్ వ్యూలో ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. చార్ట్ చూడగానే ఎలా చెప్పాలనే దానికి మనకి నక్షత్ర జ్యోతిష్యం అద్భుతంగా ఉంటుంది. నేను మైనస్ పాయింట్స్ నా ఉద్దేశంలో చెప్పిన నాకు అనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటియో కూడా చెప్తాను. అంటే నాకు ఛాలెంజింగ్‌గా అనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటో చెప్తాను. ఏవైతే బుక్స్ ఉన్నాయో ఆల్రెడీ జరిగిపోయిన విషయం లేదనంటే మనకి పోస్ట్ అనాలిసిస్ లాగా ఇది ఇలా ఉంది కాబట్టి అది అలా జరిగింది అని చెప్పడం వేరు. ఖచ్చితంగా ప్రిడిక్షన్ చేసి ఇది ఇలా జరుగుతుంది అని చెప్పి మనం డిఫైన్ చేయడం వేరు. అయితే మనకి ఇనిషియల్ లెర్నింగ్‌లో అది అలానే ఉండాలి. కానీ నాకు మాత్రం ఏంటంటే అన్ని ఎగ్జాంపుల్స్ గానీ, అన్ని కేసెస్ గానీ, ఎక్కడ ఆర్టికల్స్ చూసినా దానికి సంబంధించినయన్నీ గూడా ఆల్రెడీ జరిగిపోయిన వాటికి పోస్ట్ అనాలిసిస్ లాగా జరిగిపోయిన తర్వాత ప్రిడిక్షన్ చేయడం వేరేగా ఉంటుంది కదా. సో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక పలానా ఆయన డాక్టర్ అని తెలిసి నేను హారోస్కోప్ ప్రిడిక్ట్ చేయడం వేరే, ఏమీ తెలియకుండా ఏమి చేసేదానికి అవకాశం ఉంటుంది. మేబీ ప్రాబ్లమ్ సాల్వర్ ఇట్లాంటి అని చెప్పడం వేరేగా ఉంటుంది కదా. సో అట్టా అన్నీ కూడా నాకు ఇదిగో ఇది ఇంత బలంగా ఉంది కాబట్టి అది ఆయన అయ్యాడు అని ఇట్లా అనిపించింది. కానీ అది ఒక డిసడ్వాంటేజ్గా అనిపించింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఫ్యూచర్ ప్రిడిక్షన్ చేస్తాం రియల్ టైంలో. సో ఆ బుక్ ద్వారా మనం పోస్ట్ అనాలిసిస్ లాగా మనం రాయకూడదు. సో మనం ఫ్యూచర్ ఓరియంటెడ్గానే ఆలోచించాలి. మనకి ఎంత తెలుసో మనకు తెలిసిన నాలెడ్జ్లో పాసిబిలిటీని మాత్రం రాసే ప్రయత్నం చేయాలి. అది ఒకటి నాకు మంచిగా అనిపించలేదు. ఇంకోటి వక్రత్వం గురించి ఏం చెప్తున్నారు, ఒక గ్రహం వక్రిస్తే ప్రీవియస్ నక్షత్రాన్ని తీసుకోమన్నట్టుగా చెప్పారు నాకు అర్థమైన దాన్ని బట్టి. కానీ ఒక గ్రహం వక్రించింది డైరెక్ట్ అవుతుంది, రాహుకేతులతో కలవడం వల్ల వక్రిస్తుంది, ఇట్లా నా వ్యూలో వక్రత్వం గురించి డిఫరెంట్ డెఫినేషన్ ఉంది. సో అన్ని రూల్స్ లేవు కదా అని అనిపించింది అనమాట. నేను ఈ సిరీస్ అయ్యాక నెక్స్ట్ వక్రత్వం మీదే 100 వీడియోలు చేస్తాను. సో అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంకోటి నిన్న చెప్పిన వీడియోలో నాడీ ఆస్ట్రాలజీ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన దానిలో గురూజీ ఏ శివస్వామి గురించి గారు చెప్పా కదా. ఆయన ఏం చెప్పాడంటే మిథున లగ్నానికి శని అష్టమ భాగ్యాధిపతి కదా. సో ఫస్ట్ అష్టమాధిపత్యం ఇచ్చి తర్వాత భాగ్యాధిపత్యం రిజల్ట్ ఇస్తాడు అని చెప్పారు. కానీ మూల త్రికోణం కాబట్టి ఫస్ట్ కుంభ ఫలితం ఇచ్చి తర్వాత మకర ఫలితం ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలా రకరకాలుగా ఉంటాయి. అలానే ఒక దశ జరిగినప్పుడు కూడా ప్రతి గ్రహానికి 2 ఆధిపత్యాలు ఉండడం వల్ల ఫస్ట్ హాఫ్ ఒక రకంగా, సెకండ్ హాఫ్ ఒక రకంగా ఉంటుంది. ఇలాంటిది నేను నెంబర్ ఆఫ్ చార్ట్స్లో ఎక్స్పీరియన్స్ చేశాను, నాకు కనిపించింది, అది నేను నమ్ముతా. కానీ అలాంటి పాయింట్ గురించి ఇక్కడ డిస్కషన్ రాలేదు. అది నాకు మిస్ అయిన పాయింట్. అంటే నేను ఏ దశ జడ్జ్ చేసినా కూడా అట్లా జడ్జ్ చేస్తాను. ఇక్కడ నక్షత్రాన్ని ఆధారంగా జడ్జ్ చేయమని చెప్తారు కానీ ఇది నాకు అనిపించింది. ఇంకోటి 40 ప్రిన్సిపల్స్ ఏవైతే ఇచ్చారో, 40 చార్ట్స్ ఇచ్చారు, అనలైజేషన్ ఇచ్చారు. కానీ మనం గుడ్డిగా దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేయకూడదు. మనం ఒకసారి బేరీజ్ చేసుకుని ఒక చిన్న రూల్ చెప్పారనుకో, అది ఇంకో దగ్గర కాంట్రాడిక్టరీగా ఉండొచ్చు. కానీ మనం అక్కడ ఎందుకు పని చేసింది, ఎందుకు పని చేయలేదని మనం పరీక్షించుకోవాలి. అక్కడ యోగకారకుడు కలిసాడా, ఎందుకంటే అన్నీ విడివిడిగా చెప్పేశారు. విడివిడిగా చెప్పేసి ఆ రూల్ మర్చిపోకూడదు అంటారు. సో కాబట్టి సమగ్రంగా అర్థం చేసుకోవాలి. అందుకని గుడ్డిగా ఫాలో అవ్వకండి. రూల్ అన్నింటినీ అర్థం చేసుకొని సమగ్రంగా కాంప్రహెన్సివ్గా ప్రిడిక్ట్ చేయాలి. అది నేను డిసడ్వాంటేజ్ చెప్పట్లేదు కానీ బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే ఫలానా చార్ట్ 80% బాగుంటుంది, ఫలానా దశ 40% బాగుంటుంది, 50% బాగుంటుంది. ఎందుకంటే నేను ఒక సాధారణమైన వ్యక్తిని. నాకు నువ్వు అదే విధంగా అది ఉంది, ఇది ఉంది, గొప్పగా ఉంది, లేదంటే ఇది బాగాలేదు, ఇది లేవు అని చెప్పి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెంత్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇది బోమ్ థియరీ ప్రకారం ఇది వీనస్ తులలో ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు అని చెప్పావు. దిగ్బలం నీకు తెలుసు, అక్కడ లేదు కాబట్టి చెప్పలేదు. ఫలానాది లేదు కదా, లేదు కాబట్టి పర్సంటేజ్ తగ్గి ఇట్లా పర్సంటేజ్ వైజ్గా డిఫైన్ చేయలేదు. కానీ మనం మ్యాథమెటికల్గా అద్భుతంగా డిఫైన్ చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పిన రూల్స్ని బట్టి ప్రియారిటీ వేసుకుని మనం ఒక కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ప్యాటర్న్ బిల్డ్ చేసుకోవచ్చు. అంటే లేని విషయాన్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అదేం తప్పులేదు కదా, మన రూల్స్ని మనం ఏం మార్చట్లేదు కదా, కాబట్టి అది ఓకే. దాన్ని మనం చేసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు సంతానం కోసం అసలు చార్ట్ ఎలా రీడ్ చేయాలనే దానికోసం నాకు ఒక స్పెసిఫిక్ అప్రోచ్ ఉంది. ఏంటంటే
వివాహం అయిన తర్వాత ప్రిడిక్ట్ చేయడము, తర్వాత వివాహం అయిన తర్వాత ఇద్దరిది వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క హెల్త్ కండిషన్స్ని కూడా వెరిఫై చేసి తర్వాత వాళ్ళది ఓకే అనుకుంటే అప్పుడు నేను ప్రిడిక్షన్ చేస్తే మీకు అవుతుందని చెప్పడం, ఇట్లాంటివన్నీ నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇలా ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క స్పెసిఫిక్ అప్రోచ్ ఉంటుంది. పలానా దానికి హారర్ అడగాలి. కానీ ఇక్కడ ఎలా ఉంటాయంటే ఇప్పుడు కారక ప్లానెట్ గురువు పుత్రకారకుడు కాబట్టి గురువుని కన్సిడర్ చేయి, తర్వాత అసలు వివాహం అయిందా జరిగిందా లేదనే దానికి దశని ఎస్టిమేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా సిచ్యువేషన్ తెలియకుండా మనం పలానా దశాభుక్తిలో జరిగిపోద్దని చెప్పలేం కదా. సో ఇలా స్పెసిఫిక్ అప్రోచ్ ఎక్కడా కూడా నాకు కనబడలేదు. కారక ప్లానెట్ని తీసుకోమంటారు, ఒక రాశిలో బలమైన గ్రహాన్ని డిసైడ్ చేస్తారు, దశాభుక్తులకి ఉన్న కనెక్షన్స్ని కన్సిడర్ చేస్తారు, రిజల్ట్ ఇస్తారు. కానీ ఒక స్పెసిఫిక్ అప్రోచ్ అంటూ ఏమీ లేదు. దేనికైనా కూడా ఒకటే ఫార్ములా వేసుకుంటే వెళ్ళిపోవడమే అన్నమాట. అయితే నాకు స్పెసిఫిక్ అప్రోచ్ లేదు కాబట్టి ఇది ఒక పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడు కూడా ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క టైప్ ఆఫ్ బర్త్ టైం రెక్టిఫికేషన్కి ఇది అప్రోచ్, తర్వాత వివాహానికి ఇది అప్రోచ్ అని కొన్ని అప్రోచెస్ పెట్టుకున్నాను, ప్రాసెస్ పెట్టుకున్నాను టెంప్లెట్ లాగా. సో ఆ అప్రోచ్ని ఫాలో అయితే మనం ఇంకా ఎఫిషియెంట్గా ఈజీగా చేస్తామనేది నా ఒపీనియన్. ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి ఇది హైలైట్ చేస్తున్నా, సో దట్ మనం దీన్ని కన్సిడరేషన్లో పెట్టుకొని ముందుకెళ్తాం. ఇప్పుడు వివాహం జరగలేదని అంటే ఇదిగో ఈ దశలో వివాహం జరుగుతుందా జరగదా అని పాసిబిలిటీ చెక్ చేస్తూ ఉంటారు. అంటే కేసెస్లో ఎక్కడ మనకు చెప్పరు. కానీ నేనేమంటున్నానంటే ఇంతవరకు వివాహం ఎందుకు జరగలేదు, ప్రీవియస్ దశాభుక్తుల్ని కూడా పరీక్షించాలి. మనం ఎందుకు అవ్వలేదో అర్థం చేసుకోవాలి. జరిగే దశాభుక్తి వచ్చినా కూడా ఎందుకు అవ్వలేకపోయింది, ట్రాన్సిట్ వల్ల అవ్వలేకపోయిందా, లేదంటే ఆ దశాభుక్తికి నిజంగా బలం లేదా, ఎందుకు బలం లేదు, ఎందుకు సరిపోలేదు అనేది మనం బేరీ చేసుకోవాలి. సో జస్ట్ ఒక దశాభుక్తిని తీసుకుని గ్రహాలు ఎలా ఉన్నాయి కాబట్టి ఈ దశాభుక్తిలో నీకు ఇలా జరుగుతుందని ఫలిత నిర్ణయం చేయొద్దని చెప్తున్నాను. అంటే నీకు ఉద్యోగం పోద్దయ్యా ఈ భుక్తిలో అని చెప్పావు అనుకో, ఉద్యోగం ఎప్పుడు వచ్చిందో చెప్పాలి కదా. నువ్వు ఉద్యోగం ఎప్పుడు వచ్చిందో ఆ దశాభుక్తిని కూడా ఫైనలైజ్ చేయాలి. ఏ సీక్వెన్స్ వల్ల నీకు పోయింది, ఏ దశాభుక్తుల్లో నీకు అది డిగ్రేడ్ అవ్వకుండా వచ్చింది, లేదంటే ప్రోగ్రెస్ అవ్వకుండా వచ్చింది అనేది ప్రతిదానికి లింక్ ఉంటుంది. మన లైఫ్లో ఇప్పుడు 10వ తరగతి చదువుకున్నామంటే ఆ సర్టిఫికేట్ ఇంకోటి దగ్గర అడిగాడు, డిగ్రీలోనో ఇంటర్మీడియట్లోనో అడిగాడు అంటే అది చదివితేనే కదా ఇక్కడ నువ్వు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తావు. సో కాబట్టి నీకు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ అనేది కూడా తెలిసి ఉండాలి. దీన్నే నేను రూట్ కాజ్గా రాశాను అనమాట. సో బిఫోర్ ఆర్ ఆఫ్టర్ అబ్రాడ్ ఫ్లై అవుతావంటే కారక ప్లానెట్ రాహు వచ్చాడు, నువ్వు అబ్రాడ్ వెళ్ళిపోతావంటే ఎట్టా. సో దానికి నువ్వు వెళ్ళి ఉంటావా లేదా అనేది కూడా ఫర్దర్ టైం కూడా ఒక 5-10 ఏళ్ళు కన్సిడర్ చేయాలి. ఫైనల్ పాయింట్ విశ్లేషణ. జాతక చక్రాన్ని నువ్వు పలానా ప్రశ్న వివాహం గురించి అడిగావు అనుకో వివాహం గురించి చెప్తారు, ఉద్యోగం గురించి అడిగావు అనుకో ఉద్యోగం గురించి చెప్తారు. కానీ ఒక చార్ట్ మొత్తం ఇలా ఉంటుంది అని ఒక బ్రాడ్ ఓవర్ వ్యూ అనేది మనకి దొరకదు. రెండోది ఏంటిదనంటే చెప్పచ్చు, కానీ ప్రాబ్లం ఏంటంటే పలానా విషయం ఇలా ఉంటుంది అన్నట్టుగా మనకి సీరియస్ ఇంటర్ప్రిటేషన్ అనేది కనిపించదు. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు, ఇప్పుడు పరాశర జ్యోతిష్యంలో పంచమాధిపతి ఉంటే ఇట్లా బిహేవ్ చేస్తాడని, లేదంటే ఇక్కడ ఇట్లా ఉంటే ఇలా బిహేవ్ చేస్తాడని అంతా క్యాలిక్యులేషన్ అయిపోతూ ఉందన్నమాట. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. సో క్యాలిక్యులేషన్కి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చి ఇంటర్ప్రిటేషన్కి చాలా తక్కువగా ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. సో నాకు ఇది అర్థమైంది మీనా టు నాడి గురించి. సో ఈ ప్రిన్సిపల్స్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా చెప్తాను. నేను మీనా టు నాడి సాఫ్ట్వేర్ కోసం ట్రై చేశాను. కొన్ని వర్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి కానీ అంత సిగ్నిఫికెంట్గా లేవని అనిపించాయి. సో నేనేం చేశానంటే ఎక్సెల్లోనే ఆల్రెడీ నాకు ప్రోటోటైప్ బిల్డ్ చేయడం వచ్చేసింది. ఎక్సెల్ ఆస్ట్రాలజీ గురించి కూడా ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. సో నేను ఆల్రెడీ ఎక్సెల్లో బిల్డ్ చేసేసాను. సో వన్స్ కోర్సు ప్రోగ్రెస్ అయ్యి మనం ఈ కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ ఫినిష్ చేసుకున్నాక నేను ఆ మీనా టు నాడి సాఫ్ట్వేర్ కూడా మనం ఫస్ట్ మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయడం రావాలి, వచ్చినాక సాఫ్ట్వేర్ ఓకే. సో మనం వచ్చిన తర్వాత ఫైనల్గా వీడియోస్ అన్నీ అయిపోయాక ఎండ్ ఆఫ్ ది వీడియో అంటే ఈ కోర్స్ ఏదైతే మనం చేస్తున్నామో ఇది అయిపోగానే ఆ సాఫ్ట్వేర్ని కూడా మీకు ఫ్రీగా డౌన్లోడ్ పెడతాను. దాన్ని మీరు వాడండి. మీకు ఎక్కడన్నా ఎర్రర్స్ అనిపించినా కూడా దాన్ని నేను ఇన్స్టాంట్గా కూడా ఫిక్స్ చేసి మీకు న్యూ వర్షన్ కూడా రిలీజ్ చేస్తాను. దానిలో దాదాపు ఎతికాను, నాకేమీ తప్పులు దొరకలేదు. సింపుల్ గ్రిడ్లో ఒక పేజీకి అటు ఇటు మీరు ప్రింట్ తీసుకుని హారోస్కోప్ చెప్పేయచ్చు, ఆ రేంజ్లో తయారు చేశాను. సో ఎక్సెల్ నుంచే ప్రింట్ తీసుకోవచ్చు అనమాట, అంత అద్భుతంగా ఉంది. బట్ అది ఎలా బిల్డ్ చేయాలనేది కూడా నేను మీకు చెప్తాను. అది ఎక్సెల్ సిరీస్లో మీకు ఒక్కొక్క విషయాన్ని ఇదే కాదు దేనికైనా కానీ మనం సాఫ్ట్వేర్లు బిల్డ్ చేసేసుకోవచ్చు ఎక్సెల్లో ప్రోటోటైప్లో ఆస్ట్రాలజీకి. దాన్ని ఎట్లా అనేది మనం మాట్లాడదాం. సో నెక్స్ట్ సెషన్లో మనం ఒక్కొక్కటి ఉత్తమ దిరేకాండం గురించి ఒక వీడియో చేసుకుంటూ అట్లా మనం చెప్పుకుంటూ వెళ్దాం. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీ కామెంట్స్ అన్నీ మీరు కామెంట్ చేయండి, మీ డౌట్స్ అన్నీ షేర్ చేయండి. వాటన్నిటికీ కూడా నేను టెక్స్ట్ రిప్లై ఇవ్వను, వీడియో రిప్లై ఇస్తాను. సో టెక్స్ట్ రిప్లై కంపల్సరీ కావాలంటేనే అక్కడ నేను ఇస్తాను. ఆ వీడియో రిప్లై వల్ల మీకు 1 minute
ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఆస్క్ ఫోరం ఏదైతే ఉన్నదో దానిలో మీరు ఆర్బీఏ ఫోరం అని యూట్యూబ్లో కొడితే వస్తుంది. మన ఛానల్లో ఫీచర్డ్ ఛానల్స్ ఉంటాయి, అక్కడి నుంచి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. చేసుకొని గంట బెల్ కూడా నొక్కండి, మీకు ఆటోమేటిక్గా మీ క్వశ్చన్స్ అడిగితే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో కొంచెం టైం పట్టచ్చు కానీ నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో సూన్ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అయిద్దాము. ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, సో దట్ మీకు త్వరగా రీచ్ అవుతాయి వీడియోస్. ఓకే, సూన్ నెక్స్ట్ కలుద్దాం.